హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే జోగులాంబ జిల్లాలోని అల్లంపూర్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుడు సీతారాం రెడ్డి గారిని అయితే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎలా నడుస్తుంది సార్? సడన్లో టీఆర్ఎస్ నుంచి ఎవరు ఊహించని విధంగా మీరైతే కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎలా ఉంది సార్? ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న అల్లంపూర్ తాలూకా ప్రజలకైతేనేమి, ఆర్డీఎస్ నాయకులైతేనేమి, అన్ని రాజకీయ పక్షాల వరకు కూడా రైతుల పక్షాన నా పక్షాన నమస్కారాలు. నాకు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈ యొక్క భారత రాష్ట్ర సమితిలో గత 15 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. అయినా ఎక్కడ కూడా ఆ పార్టీ గుర్తించలేదు. మాకు ఎలాంటి విలువలు కానీ పదవులు కానీ ఒక రైతు ప్రతినిధిగా చాలా కోరికలు ఉండేటివి. ఇక్కడ మా యొక్క రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ కూడా ఏం పూర్తి చేయలేదని అసంపూర్తిగా ఉన్నటువంటి సమయంలో నాకు ఎవరైతే డాక్టర్ అబ్రహాం గారు ఉన్నారో వారికి టికెట్ ఇవ్వకపోవడం. ఇదొక దళిత నియోజకవర్గం అండి. ఈ దళిత నియోజకవర్గంలో ఇక రెడ్ల ఆధిపత్యానికే మళ్ళీ కూడా కేసీఆర్ గారు విలువనివ్వడం, ఎవరైతే ఒక శాసనసభకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తిగా కాకుండా విజయుడు ఆయన దగ్గర ఒక పని చేసే వ్యక్తికి ఇస్తే నా మనస్సు ఒప్పుకోలేదు. నా మనస్సాక్షిగా చెప్పాను అంటే ఈ చదువుకున్నటువంటి వ్యక్తి శాసనసభలో అడుగు పెట్టాలి. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఏది కావాలన్నా ఈ యొక్క ప్రాంతానికి నీరు కానీ, రోడ్ల సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఒక్క చేసే గొప్ప మనస్సు ఉన్నవాడు ఇంకొక మన సంపత్ కుమార్, ఎస్ఎస్ సంపత్ కుమార్ గారు. వాళ్ళు చిరకాలంగా ఇక్కడ పనిచేశారు ఒక ఎమ్మెల్యేగా. అంటే లేదు సార్, 2000 అంటే ఉద్యమకారుడు మీరు పనిచేసారు. అంటే ఈ అల్లంపూర్ నియోజకవర్గంలో సీతారాం రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఎవరు తినలేరు. అంటే అట్లా కేసీఆర్ గారికి కానీ, కవిత గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, అంటే సీతారాం రెడ్డి అని అంటే అక్కడ ఒక బ్రాండ్. అటువంటి వ్యక్తి సడన్లీ ఎవరు ఊహించలేదు. అంటే ఉంటాడు, ఎవరికి సీట్ ఇచ్చినా ఏమైనా సడన్లీ అయితే కాంగ్రెస్కి వెళ్ళాడని ఊహించారు. బట్ మీరు వెళ్ళారు. అటు కవిత గారు మీకు కాల్ చేశారు, మీరు లిఫ్ట్ చేయలేదు. అలాగే హరీష్ రావు గారు కాల్ చేశారు, మీరు లిఫ్ట్ చేయలేదు. అంత సన్నిహితంగా ఉన్న సడన్లీ ఇంత అవకాశాలు చెప్తున్నారు సార్. కానీ మీరు దాదాపు 20 years మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. మేము ప్రధానంగా ఎక్కడంటే నామమాత్రంగా దుమ్ముగూడెం పైపులు తీసుకొచ్చి నామమాత్రంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఓపెన్ చేసి మరి మాకు కావాల్సినటువంటి అస్యూరెన్స్ ఏదైతే రైతులకు ఉందో, ఒక పంటకు అస్యూరెన్స్ కావాలి అంటే అప్పుడు ఏం కావాలి? రిజర్వాయర్స్ కావాలి. చాలా పర్యాయాలు హరీష్ రావు గారిని అయితేనేమి, కేటీఆర్ని అయితేనేమి, అదేవిధంగా మేడం కవిత గారు మాకు చాలా అన్యోన్యమైనటువంటి పరిచయాలు. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. పైపెచ్చు అంటే 2018లో సార్ అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు గెలవనీకి కీలక పాత్ర వహించారు మీరు. కీలక పాత్ర అంటే ఇక్కడ వడ్డేపల్లి మండలం తీసుకోండి, ఇక్కడ అలాగే మన రాజుల మండలం తీసుకోండి. 20 గ్రామాలలో మీకంటూ ఒక ప్రత్యేక గ్రిప్ ఉంది. అంటే జిఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన ఏదన్నా మాట ఇచ్చంటే మాట తప్పడు. అంత బ్రాండ్ పెట్టుకొని అంత చేసుకొని మీరు సడన్లీ అనే వరకు ఎవరు ఊహించగలేకపోయినారు సార్. అది మేము సామాన్యంగా పార్టీ మారాలని ఏ ఉద్దేశాన్ని అనుకోలేదు. పార్టీ హైకమాండ్ కూడా ఫోన్లు చేస్తే కూడా నేను వాస్తవంగా బేఖాతరు చేయడం మాత్రం వాస్తవమే. అంటే 1 yearకే సార్? 1 year. అంటే అల్లంపూర్ జనాలు పిచ్చోళ్ళా సార్? 30,000 మెజార్టీతో గెలిపించారు పిచ్చోళ్ళా? 30,000 మెజార్టీ వెంకట్రామరెడ్డి కాదండి, అది పార్టీది కూడా ఉంది. ఇక్కడ తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కానీ, అనేక సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎన్నో సంక్షేమ పథకాలు ఓట్లేస్తే వచ్చినాయి. కానీ ఆయన ఏమి ఇండిపెండెంట్గా విజయ్ని గెలిపించలేదండి. ఒక పార్టీ సింబల్ ఇచ్చినప్పుడు దాని ఓట్లు ఉంటాయి, ఈయన ఓట్లు కూడా కొన్ని ఉన్నాయి, నేను కాదనడం లేదు. రైతులకు అనుభవం కాలేదు. స్వచ్ఛందంగా కొత్త జనరేషన్ వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్కి ఓటు హక్కులు పెరుగుతాయి. పిల్లలకి ఏమనుకుంటున్నారంటే ఒక యువకుడు వెంకట్రామరెడ్డి గారు ఏమో చేస్తారని ఆ విధంగా ఆలోచించి కొన్ని ఓట్లు పోయినాయి. ఈ యొక్క పార్టీ సింబల్ మీద పార్టీ సెంట్రల్లో స్టేట్లో వస్తుంది, రూలింగ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి వస్తుంది వెంకట్రామరెడ్డి గారికి. ఏదో ఆశపడి అపేక్షపడి
కొన్ని విచిత్రమైన సంఘటనలు చాలా పత్రికలు ప్రకటించాయి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని. అయినా లాస్ట్ మూమెంట్ లో చాలా మంది మీ బీదల్ని మభ్యపెట్టి ఓట్లేయించు ఒక్క బాటిల్ కూడా ఇవ్వలేదు. బాటలు ఇచ్చామండి, మేము ఇవ్వలేదని చెప్పాం. మళ్ళీ మందు చికెన్ లేకుంటే ఎవరు ఉండదు సార్. ఈ కేసులు తప్ప ఆయన డబ్బులు పంచడం జరిగింది, విచిత్రమైనటువంటి మందు పంచడం జరిగింది. దాదాపు మీరు తీసుకోండి, ఈరోజు బార్ షాప్లోకి వెళ్తే చెప్తారు ఈ యొక్క నియోజకవర్గానికి 11 కోట్ల లిక్కర్ తేవడం జరిగింది. ఆషామాషి కాదు, 11 కోట్ల లిక్కరు 15 రోజుల లోపల 10 రోజుల లోపల దాపినారంటే దానికి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకొకటి, సంపత్ గారు అనే వ్యక్తి అంత ఫైనాన్షియల్ లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఫైనాన్షియల్గా లేదు. ఆ రోజు అధికార పార్టీలో ఉన్నారు. మన కేసీఆర్ గారు 30 లక్షలు 30 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా చెల్లా వెంకటరామరెడ్డి మీకు తెలియని ఏం లేదు, ఈరోజు కోకాపేటలోనే 10 ఎకరాల పొలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ కోసము అన్ని పక్షాలు, అన్ని పత్రికలు, అన్ని మీడియా ప్రతినిధులు కూడా 3 ఎకరాలు కేటీఆర్ గారికి ఇస్తేనే ఆ కండిషన్ మీదనే ఈయనకు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన మాట వాస్తవము. కానీ సంపత్ అనే వ్యక్తి కష్టపడ్డాడు. కనీసం మీరు నిజంగా రాజకీయ ఉనికి కోసమైతే మీకెందుకండి ఇక్కడ తిరగాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళు స్వేచ్ఛగా ఓట్లేసి ఇస్తే, ఈరోజు కూడా చెప్తున్నా, మరి ఈరోజు 30,000 ఓట్లు మెజార్టీ వచ్చింది అంటున్నారు. ఓకే, మేము వచ్చింది, మరి మన్నెందుకు రాలేదండి పార్లమెంట్ ఎన్నికల్లో? మరి అదే వెంకటరామరెడ్డి గారు 35,000 మెజార్టీ ఇస్తాను కేటీఆర్ గారికి చెప్పారు, మళ్ళీ కేసీఆర్ గారికి హామీ ఇచ్చి వచ్చారు. మరి మన్నెందుకు 3వ ప్లేస్కి ఇక్కడ బీఆర్ఎస్ పోయింది? మరి అదే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు కదా, మన్నెందుకు 35,000 మెజార్టీ కాదు కనీసము అంటే అప్పుడు ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ లో మందు పోసిరు, టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదేమో. అది కాదండి, ఇక్కడ ఆయన ఏదైతే ఉందో ప్రజలు గ్రహించినారు. ప్రజలు ఏం చేసినారు, ఈరోజు చాలా గ్రహించినారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యే తప్ప ఆయన తిరగడం లేదు. మీరు ఎక్కడైనా, నేను ఈరోజు చెప్తున్నా బ్లాక్ అండ్ వైట్ టీవీ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడైనా వెంకటరామరెడ్డి గారు ఏ గ్రామానికన్నా వెళ్ళారా? ఇక్కడ సాగునీరు కానీ తాగునీరు కానీ ఒక బీద వర్గాల బీసీలది కానీ ఒక ఎస్సీ మైనార్టీల కాలనీస్కి వెళ్ళాడా? అక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఈరోజు గెలిచి 6 మాసాలైంది, ఎక్కడికైనా వెళ్ళినారా? వాళ్ళ సమస్యలేమి అడిగారా? ఏమీ లేదు. మరి దాంట్లో అర్థమైంది, ఇంకా ఈయన వేస్ట్ అని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. మళ్ళీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి, రేవంత్ రెడ్డి గారు చేయాలి, అదేవిధంగా జూపల్లి గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకుడైనటువంటి సంపత్ కుమార్ గారికి గౌరవం నిలబడాలి. మనం బీద వర్గాల పెన్నిది, ఆయన అయితేనే ఇవన్నీ తేగలడని సంపత్ కుమార్ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే ఈ రోడ్లు కానీ, ఈ యొక్క మల్లమ్మకుంట ఫేజ్ 2 రిజర్వాయర్స్ కానీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈరోజు 6 లైన్ రోడ్స్ ఉన్నాయి, అనుసంధానంగా 4 లైన్స్ వేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈ యొక్క సంపత్ కుమార్ గారు కానీ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని బలపరచాలనే ఉద్దేశంతో ప్రజలు మారడం తప్ప ఎవరు కూడా ఈసారి నేనంటున్నాను కాంగ్రెస్ కానీ అస్సలు మీరు విచిత్రం అండి. బీఆర్ఎస్ కొంతవరకు ఎక్కువ పెట్టింది పార్లమెంట్ ఎన్నికల్లో, 2nd ప్లేస్ కాంగ్రెస్ పెట్టాం అధికార పార్టీ. మరి ఏమీ మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వని భారతీయ జనతా పార్టీకి కూడా బియ్యం పంచి కూడా వాళ్ళు ఓట్లు వేయించుకున్న మాట వాస్తవం కాదా? ఇక్కడ బొట్టు పెట్టుకున్నటువంటి ప్రతి నాయకుడు రామ మందిరం అయిందని ఏ గ్రామంలో కార్యకర్త లేడు, ఎక్కడ నాయకులు లేడు, అయినా ప్రతి గ్రామంలో 400 నుంచి 600 ఓట్లు పడిన మాట కూడా వాస్తవం. ఈరోజు ఇదే అలంపూర్ తాలూకాలో 2nd ప్లేస్లో ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. అంటే ప్రజలు ఎప్పుడైతే వేయకూడదు అనుకున్నారో ఖచ్చితంగా వేయరు. మొన్న వెంకటరామరెడ్డి వల్లనే కూడా ఇక్కడ ఓట్లు లేకపోవడం జరిగింది. అదేవిధంగా కొంత భారతీయ జనతా పార్టీ ప్రభావం కూడా ఉంది. అయినా మేము కాంగ్రెస్ 4,737 ఓట్ల మెజార్టీ తాలూకాలో ప్రజలు ఇచ్చిన దానికి మొన్న సంపత్ కుమార్ గారు కూడా శాంతినగర్లో జూలూస్ తీసినప్పుడు ఈ ప్రాంతానికి కావాల్సిన నీరు కానీ, హాస్పిటల్స్ ఏదైతే చౌరస్తాలు ఉందో హాస్పిటల్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాఫ్ కానీ,
అదేవిధంగా 50 పడకలు ఉన్న అల్లంపూర్ది 100 పడకలు చేయడం, ఎక్కడికక్కడ బీసీ హాస్టల్ చేయడం, గురుకుల హాస్టల్ చేయడం, అవి కూడా ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా అనౌన్స్ చేయడం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం, మరి వాళ్ళంతా ఇవ్వడం. మేము కూడా త్వరితగతిన ఈ ప్రాంతంలో కొంతమందికి డామినేటెడ్గా ఒక ఇరిగేషన్లో కూడా ఈరోజు మా నాయకుడైనటువంటి సంపత్ కుమార్ గారు కూడా ఈ ప్రాంతంలో రైతులకు ఇరిగేషన్ తరఫున మీకు కూడా ఖచ్చితంగా ఒక పోస్ట్ అంటూ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వారేముంది, వారు ఎవరికి వారే యమునా తీరే. అసలు ఎవరిని వల్కరిస్తాడు? ఎన్ని ఫోన్లు ఎత్తారు? మీరు ఒక కాల్ డేటా తీయండి. ఈరోజు సంపత్ కుమార్ గారు ఎన్ని ఫోన్లు ఎత్తున్నాడు, అబ్రహాం గారు ఎన్ని ఫోన్లు ఎత్తున్నారు, అదే వెంకటరామరెడ్డి గారు ముఖాముఖిగా రైతులతో ఫోన్ కాల్ డేటా తీయండి. ఆయన నంబర్ ఎంతమంది ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, ఎంతమంది కాల్ ఫోన్ చేస్తున్నాడు, ఏ గ్రామంలో బీసీఎస్సీలకు చేస్తున్నాడు, వారి యొక్క సాధక పథకాలు ఎవరు వింటున్నారో కాల్ డేటాలు తీయండి. ఈరోజు కూడా ఎక్కడైనా ఒక మేము కదా గాసగాన్ని పంపించినట్టు విజయుడు అనే వ్యక్తిని గ్రామాలలో చనిపోయిన వాళ్ళకి దండలేపిస్తున్నాడు తప్ప ఎక్కడైనా వెంకటరామరెడ్డి గారు వెళ్తున్నారా? అక్కడ సాధక బాధకాలు చూస్తున్నారా? ఈరోజు మీరు వచ్చారు, ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఈ గ్రామవాసిగా వేరే గ్రామం అబ్బాయి పడితే కూడా మేము అక్కడికి వెళ్ళి ఆ యొక్క శవ పరిస్థితులు చూడడం, పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం, ఒక పార్టీ తరఫున ఒక నాయకునిగా ఒక బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పార్టీలు ఎంతసేపులు ఉన్న ఆ నలుగురు వ్యక్తులతో ఆ యొక్క వెంకటరామరెడ్డి తప్ప ఈ ప్రజలకి చెయ్యరు, చేయబోరు. అన్న, మీరు గత ఎన్నికల్లో అబ్రామ్కి సపోర్ట్ చేసినారు, బాగుంది. ఆయన తరపున మీరు ఒక 20 ఊర్లని శాసించినారు అనేది ఒక వాదన ఉంది. 20 ఊర్ల సర్పంచులకు బీఫామ్ కావాలన్నా ఎలాంటిది ఏమన్నా కావాలన్నా మీకు సపోర్ట్ లేకుండా ఏది జరగలేదు. మీకు ఆపోజిషన్కి ఎవరు వడ్డేపల్లి సీన్ అని ఉన్నాడు. ఆయనను కాదని ఆయన తొక్కే ప్రయత్నంలో అని చెప్పి బీఫామ్లు మీరు చేసుకొని 20 ఊర్లకు నియంతగా మీరు మారిరని జనాలు అంటున్నారు. దానికి మీరేమంటారు? సర్పంచ్గా ఎక్కడ కూడా అబ్రహాం గారు కానీ సీతారామరెడ్డి గారిని బీఫారాలు ఉండవు. నంబర్ 1. నంబర్ 2, ఆయన గ్రూపు ఆయన నిలబెట్టుకున్నాడు, నా గ్రూపు నేను నిలబెట్టుకున్న మాట వాస్తవమే. ప్రభుత్వాల అధికారంలో ఇద్దరం అధికార పార్టీలో ఉన్న మాట కూడా వాస్తవమే. కానీ ఆయన గ్రూప్కి ఆయన లిక్కర్ ఇచ్చినాడు, కొంత డబ్బు ఇచ్చాడు. నేను కూడా నా గ్రూప్ కొంత లిక్కర్ ఇచ్చాను, డబ్బు ఇచ్చాను. తర్వాత మేము ఎక్కువ సర్పంచులను గెలవడం, ఆయన తక్కువ గెలవడం. అది ఎమ్మెల్యే గారు అప్పటి వరకు కూడా చివరి ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఇద్దరిని కూడా నాడు అబ్రహాం గారు సమానంగానే చూసుకున్నాడు. కానీ సీతారామరెడ్డి అనే వ్యక్తికి మీరు అన్నట్టు నా అహంతోని కానీ నాకేదో మెహర్బానీ కోసం మాత్రం అబ్రహాం గారు చేయలేదు. నేను ఈరోజు మీరు శాంతినగర్ సెంటర్లో అడగండి, ఎంఆర్ఓ ఆఫీస్కి సీతారామరెడ్డి అనే వ్యక్తి ఒక బీసీకి కానీ ఎస్సీకి కానీ వాళ్ళ ఫైల్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అదే శ్రీనివాసులు అది కాదండి, వాళ్ళ అసిస్టెంట్ని పంపిస్తాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ నా తరఫున నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున, ఆ ప్రభుత్వం తరఫున, ఆ యొక్క గాడ్ ఫాదర్ తరఫున ఫైట్ చేసి ఆ బీసీకి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు కాకుండా నా స్వంత జీపులో తీసుకెళ్ళడం, వారికి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ దగ్గర కానీ పన్నులు చేయించడం, మళ్ళీ తిరిగి వాళ్ళని అవసరమైతే భోజనాలు చేయించడం, ఇంటికాడ దింపడం. ఎక్కడైనా మీరు ఈ 2 ఉమ్మడి మండలాల్లో వడ్డేపల్లి సీన్ అనే వ్యక్తి ఎన్ని రోజులకు ఎంఆర్ఓ ఆఫీస్, ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేయండి. పోలీస్ స్టేషన్ కానీ ఒక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్కి కానీ నేను వెళ్ళినన్ని పర్యాయాలు అవతల వ్యక్తి వెళ్ళలేదు. కాబట్టి ప్రజలు కొంత మార్పు కొనుక్కొని ఆయన ఒక బీసీ వాదంతో వచ్చాడు. నేను బీసీ వాదంతో రాలేదండి. మా యొక్క జీన్స్ కానీ, మా యొక్క బ్లడ్ కానీ, మా యొక్క పూర్వ కుటుంబీకులు కానీ ఈ యొక్క రాజకీయ పరంపరలో ఉండరు. కాబట్టి ఒక వారసునిగా మా కుటుంబంలో ఎవరు లేరు. చివరిగా కూడా మీకు ఈరోజు నేను చెప్తున్నా, బ్లాక్ అండ్ వైట్ టీవీ తరఫున నాకు కూడా 2 కూతుర్లే. మరి మా కుటుంబం తరఫున అంతా సెటిల్ అయినారు. మరి మళ్ళీ భవిష్యత్తులో ఈ కుటుంబం తరఫున ఉంటారో లేదో కానీ నా చివరి ప్రాణం పోయే వరకు ఈరోజు నాకెవరు ప్రకాష్ రెడ్డి కానీ తిరుమల రెడ్డి గారు కాదండి. కెనాల్ ఎంబడి తిరిగి నీళ్లు వారిచ్చి రైతుకి నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఈ నీళ్ళు ఎప్పుడు రావు, ఏ విధంగా నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి ఆఫాన్ సిస్టంలో తీసుకొచ్చి కర్ణాటక ప్రాంతం నుంచి ఈరోజు దాదాపు ఒక్కొక్క రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నీళ్లు వారిచ్చినందువల్ల మాకు
పేరు వచ్చింది, కానీ ఎక్కడ నేను ఈ రోజు వరకు ఒక తట్ట మట్టి అమ్ముకోలేదు, ఒక తట్ట సార్ ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? తట్ట మట్టి అమ్ముకోలేదు, ఒక తట్ట ఉసుక దోలేదు. అదే కాళ్ళ మీద సీతారాం రెడ్డి గారు ఒక 20 పోస్టులు ఒక్కొక్క చొప్పున 3 లక్షలు తీసుకుని గట్టిగా వినపడుతుంది సార్ ఆ విషయంలో. అంటే వాస్తవం కదా సార్, అక్కడి నుంచి అక్కడ వరకు సీతారాం రెడ్డి ఒక పోస్ట్కి జాబులు ఇప్పిస్తాను, ఆర్డీఎస్ కాళ్ళ మీద మీరు చైర్మన్గా ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాను ఒక్కొక్క మంచి దగ్గర తీసుకున్న వాస్తవం కాదు సార్? మీరు ఈరోజు చెప్తున్నారు, అది నాది కాదు, అది ఆ రూమర్ వచ్చింది కదా సార్, బయటకైతే వచ్చింది సీతారాం రెడ్డి గారు. రూమర్ వచ్చింది. అవును సార్. నేను పేరు చెప్పొచ్చో కానీ అయినా నాకేం భయం లేదు. నేను కాదు, దాని వెనుక ఒక 6 మంది జమ అయ్యి పెద్ద నాయకుడు, ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యునిగా 5 పర్యాయాలు పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆ వ్యక్తి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కరిని కాదు, 10 మంది దాన్ని అనుకున్నారు. అంటే సీతారాం రెడ్డి గారు మాత్రం ఉన్నారు కదా, చైర్మన్ అయితే ఉన్నారు కదా. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు సీతారాం రెడ్డి గారు చైర్మన్ ఉన్నారా లేదా? చైర్మన్ కి సంబంధం లేదు, ఆర్డీఎస్ చైర్మన్ గా ఉన్నప్పుడు కాదు. అది ప్రభుత్వములో ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వము మొట్టమొదటిసారి గెలిచినప్పుడు ఇక్కడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, మన ఇటుకాల మండలికి సంబంధించిన వ్యక్తి, నేను ఎక్కడ కూడా రూపాయి ఇవ్వలేదు. ఈరోజు ఎవరైనా ఇచ్చి ఉంటే నేను కూడా తిరిగి ఆయన ఇవ్వకున్నా కూడా నేను కట్టుబడి ఇస్తాను తప్ప ఇట్లా ఒక్క రూపాయి మీరు అనుకుంటున్నారు. నేను ఆ రోజుల్లో డబ్బులు వసూలు చేసింటే ఒక్క పైపుకి 2000 ఇస్తామన్న రైతు కూడా ఉంటే కూడా ఎక్కడ నేను 1 రూపాయి తీసుకోలేదు. ఈరోజు వరకు కాలు వెంబడి కూడా మీరు ఈరోజు ఏదైతే బ్లాక్ అండ్ టీవీ ఉందో ఒక వాస్తవం చెప్తాను. ఇక్కడ నా మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కంప్లైంట్ చేశారు గతంలో, ఏమని, ఈయన దౌర్జన్యాలు చేస్తున్నాడు కాలువ మీద. అప్పుడు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు అని ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఎస్బీ పార్టీతో నాపై ఎంక్వైరీ చేయించడం జరిగింది. 42 కిలోమీటర్ నుంచి మన 142 వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే దాదాపు 100 కిలోమీటర్లు ఈయన ఎక్కడైనా కలెక్షన్ చేశాడా, ఎక్కడైనా అధికారుల మీద పెత్తనం చెలాయిస్తున్నాడా? నాకు గుడ్ న్యూస్ వస్తే పిలిచి, అదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నాడున్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, నాడు పార్లమెంట్ సభ్యులుగా జితేందర్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. నా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నాపై వారు కంప్లైంట్ చేస్తే ఎస్బీ ఎంక్వైరీ చేసి నాకు ప్రశంసా పత్రం ఇస్తూ స్వీట్ పెట్టి భోజనం పెట్టి పంపించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఈ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసి ఇంత బ్రహ్మాండంగా రైతుల కోసం కష్టపడుతున్నాడని నేను ఆయనతో గ్రహించగలను. కానీ భోజనం నేను వచ్చి సంతోషపడినాను, ఫలించింది. ఈరోజు చూడండి, ఎక్కడ కూడా నేను ఈ రోజు వరకు స్వతహాగా, మీరు ఇక్కడ ఉన్న నాయకులను తీసుకోండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలామంది కూడా ఈ పార్టీలలో ఉన్నారు. సీతారాం రెడ్డి అనే వ్యక్తి ఎక్కడైనా స్వతహాగా 1 ఎకరా రిజిస్టర్ చేయించుకుంటే, మా తాత ఇచ్చింది, మా అమ్మ ఇచ్చిన పొలం కాదని, పూర్వీకుల పొలం కాదని 1 ఎకరా పొలం కొనింటే కూడా అది ప్రజలకే పంచుతాం. మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు అన్న. మీరు ఒక 10 ఎకరాలు ఒకటిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఒక ఇష్యూలో రాజోలి మండలంలో ఒక ఇష్యూలో మిమ్మల్ని స్టేషన్ కూడా పిలిపించారు. అది వాస్తవం కాదు? 10 ఎకరాలు ఏమంటారు, వేరే డిస్టిక్. అది అవాస్తవము. అది వాస్తవం, తుమ్మిళ్ళ దగ్గర జరిగినది వాస్తవం. కానీ నాపై మీడియా పత్రికలో కొంతమంది కావాలని వాట్సాప్లో ట్రోల్ చేస్తే దాని మీద ఆర్డీఓ ఎంక్వైరీ జరగడం జరిగింది, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిపై ఎవరైతే చట్టరీత్యా చర్యలు కావాలనో ఆ వ్యక్తి కూడా కర్నూలులో ఉంటాడు. ఆ వ్యక్తి నాకు సమీప బంధువు అయినందువల్ల ఆ అభియోగం మీ నాపై దోశారు తప్ప ఆయనపై రికవర్ చేయడం, మళ్ళీ ఆ 7 ఎకరాలు కూడా ఎవరైతే రిజిస్టర్ ఉందో వాళ్ళకి చేయించినటువంటి మొట్టమొదటిగా నేను ఆ పిల్లోని తీసుకొచ్చి అదే ఆఫీస్లో పడేసి పొమ్మని చెప్పి నేను చేయించిన వ్యక్తిని. నేను ఎక్కడ నన్ను పోలీస్ స్టేషన్కి పిలవలేదు, ఆర్డీఓ ఆఫీస్కి పిలవలేదు, ఎక్కడికి రాలేదు. ఆ వ్యక్తి చేసిన పొరపాటు, నాకు బంధువు అయినందుకు, నాకు కూడా చాలా దూర బంధువు కాబట్టి దీంట్లో సీతారామరెడ్డి గారి హస్తం ఉందంటే, ఈరోజు కూడా మీరు ఇక్కడనే ఈరోజు చెప్తున్నా ఓపెన్గా, ఈరోజు అదే వ్యక్తే, అదే పట్ట మార్చిన వ్యక్తే వడ్డపల్లిలో ఎంఆర్ఓ ఉన్నారు,
కావలిస్తే మీరు అడగొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. లేడీ ఎంఆర్ఓనా లేకుంటే జెంట్స్? జెంట్స్ అండి. ఈరోజున్న శ్రీనివాస శర్మ ఎవరైతే జోషి శర్మ గారు ఉన్నారో ఆయన ఈరోజు వడపల్లిలో ఉన్నాడు. ఆయన గతంలో ఆ వ్యక్తి తర్వాత కర్నూలులో కొంతమంది చందన బ్రదర్స్ అని ఒక విజయవాడ అబ్బాయి ఆర్గనైజరు, ఆయన ముగ్గురు కలిసి చేసిన పాపానికి ఎక్కడ కూడా ఈరోజు ఆ 7 ఎకరాల్లో ఎక్కడైనా నా సైన్ ఉన్నా, నా పేర పట్టాయి ఉన్నా, లేదు నేను నా కుటుంబ సభ్యులున్నా, నేను 7కి 15 ఎకరాలు ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వడానికి నా సొంత భూమి రెడీగా ఉంది. మీరు గవర్నమెంట్ ఆఫీసర్లకి ధమ్కిలు బాధిస్తారంట కదా, నిజమేనా అది? ఈరోజు ధమ్కీలు ఇస్తారని చాలామంది అనొచ్చు. గతంలో మాకి ఎప్పుడు మేము 1994లో 25 నుంచి 30 ఏళ్ళ అయినప్పుడు రఫ్గా పోయిన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే మాకి చాలామంది పోలీస్ అధికారులు కానీ ఇంజనీర్లు కానీ నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, నేను 10th క్లాస్ చదివిన అనర్గళంగా కృష్ణ యొక్క మెయిన్ కృష్ణ కానీ దాని ట్రిబ్యూటర్ అయిన తుంగభద్ర కానీ మలప్రభ, బ్రటప్రభ, భీమా కానీ ఎక్కడ నదులు ఉంటాయి, ఎక్కడ నీళ్ళు ఉంటాయి, ఎంత నీళ్ళు వస్తుంది, ఏ పరిణామంలో ఏ విధంగా వస్తుంది. ఈరోజు ఎంబీ బుక్ అంటే మెజర్మెంట్ బుక్ అని ఫుల్ ఫామ్ తెలియని వ్యక్తిని క్యూసెక్స్లు టీఎంసీల వరకు వెళ్ళానంటే అది ఒక్క అధికారుల దయ వల్ల. కొన్ని గతంలో 1996 వరకు ఆ రోజు జరిగిన మాట కానీ అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు తప్ప మిగిలిన సంవత్సరాల్లో ఏ అధికారిని కానీ రెవెన్యూ కానీ ఈరోజు కూడా పోలీసులకు వెళ్ళండి, ఎక్కడ కూడా ఒక పోలీస్ అధికారి కానీ రెవెన్యూ ఎంపీడీఓ కానీ ఎక్కడ అగ్రికల్చర్ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరిపైన మేము డెమ్కీలు ఇవ్వలేదు, అఘాయిత్యం చేయలేదు. ఈరోజు గతంలో కూడా ఇప్పుడు మనకు కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి కూడా వాట్సాప్లు వచ్చాయి. మేము చిన్న పొరపాటు చేస్తే కూడా వాట్సాప్ చేస్తారు, దాన్ని మీరు కూడా పరిశీలించవచ్చు. ఎక్కడైనా అధికారులను కూడా ఒక టీవీ రిపోర్టర్గా మీరు వెళ్ళి నిజంగా సీతారాం రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వరకు దౌర్జన్యాన్ని సాగిస్తున్నాడు అంటే నేను ఏ రోజు కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. 2009లో మనకు వరదలు వచ్చినాయి తుంగభద్రకే, మన నదే. దానికి మీరు ఇంటిమేషన్ చేయలేదు, మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు? మేము చాలా మటుకు ఇంటిమేషన్ చేశాను. గ్రామాలకల్లా మాందొడ్డి కానీ పెద్దదనవాడ కానీ చిన్నదనవాడ కానీ అనుకోని రెయిన్ఫాల్ వచ్చింది. ఇది ఒక రివర్ ఒక్కటే కాదు. ఆ రోజు చాలా వాస్తవంగా ఏం జరిగిందంటే దీంట్లో ఒక గొప్ప పరిణామం, 22 లక్షల క్యూసెక్కులు ఈ తెలంగాణ ప్రాంతం కానీ అటు రాయలసీమ ప్రాంతానికి ఈ యొక్క తుంగభద్ర పరివాహకం ఎంటర్ అయ్యేటప్పటికి మన యొక్క రివర్ది 7 lakhs వస్తే రివర్ ఫుల్ లెవెల్ అండి. 10 లక్షలు పైబడి దాటితే గ్రామాల్లోకి ఎంటర్ అవుతుంది. మరి 20 లక్షలు వచ్చింది. కానీ ఆ రోజు వాస్తవంగా నేను డ్యాముకి అనుకుంటే 1 లక్ష క్యూసెక్కులే మనకు నీళ్లు డ్యాము నుంచి ఉన్నాయి. అంటే ఈ రోజు ఉన్నటువంటి అగిరి కానీ గర్జి కానీ పోత్నాల కానీ సిన్నూరు కానీ అనేకమైనటువంటి పెద్ద పెద్ద ఈ అందరీలు ఏవైతే ఉన్నాయో లక్షల క్యూసెక్కుల నీళ్లు రావడం, అప్పటికప్పుడు క్యాచ్మెంట్ ఏరియాల విపరీతమైన రెయిన్ఫాల్ ఏదైతే రాయచూరు కానీ కొప్పల్ జిల్లాలో కానీ అటుపక్క బళ్ళారి కానీ ఇటుపక్క మహబూబ్ నగర్ కానీ కర్నూలు జిల్లాలో విపరీతమైన రెయిన్ పడడం వల్ల ఈ లోకల్ క్యాచ్మెంట్ రెయిన్ఫాల్ తప్ప ఈ యొక్క హోస్పేట డ్యామ్ నుంచి ఓన్లీ 1 లక్ష క్యూసెక్లే వచ్చినాయి. ఇక్కడ చూస్తే 20 లక్షల పైబడి నీళ్లు ఉన్నాయి. మన క్యారీ కెపాసిటీ 10 లక్షల కెపాసిటీ దాటితే రివర్ గ్రామాల్లోకి ఎంటర్ అవుతుంది. అయినా కూడా మాకు ఏదైతే ఈరోజు అక్కడ ఉందో అక్కడ నుంచి ఇంటిమేషన్ వస్తే 2009లో ఇమీడియట్గా మేము అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి దానివల్ల కూడా మీకు తెలిసి ఈరోజు ఒక శ్రీశైలం తప్ప సాగర్ కూడా షట్టర్లు ఓపెన్ చేయడం వల్ల మనం ఆ రోజు డ్యాములు నిలవన్నాయి తప్ప ఇది మనది కూడా డైవర్షన్ స్కీమ్. ఓకే సార్. సుంకేశ్లో కానీ రాజోలు కానీ పెద్ద ప్రాజెక్టులు కావు. కాబట్టి సుంకేశ్లో కూడా ఆ రోజు ఎత్తు డ్యామ్ లేకపోవడానికి కారణం ఏంటంటే షట్టర్లన్నీ కూడా ఓపెన్ కాకపోవడం. నేను అప్పటికప్పుడు అక్కడ ఉన్న లస్కర్ కానీ కర్నూలులో ఉన్న వారికి అక్కడి నుంచి వచ్చింది, నేను కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. అయినా షట్టర్లు ఆపరేట్ లేనివందువల్ల అవి ఓపెన్ కాలేదు, ఎర్త్ బండ్ తెగిపోయింది.
మన దగ్గర ఓవర్ఫ్లో అయింది. మనది గచ్చుతో నిర్మించిన కట్ట నాటి రెయిన్స్కి అప్పుడున్న ఫ్లడ్కి కొంత డ్యామేజ్ కావడం జరిగింది తప్ప దానివల్ల గ్రామాలకు ఇంటిమేషన్ చేశాం. ఎక్కడ కూడా మీరు చూసుకోండి, ఈ యొక్క 70 మన పరివాహక ప్రాంతంలో ఉన్న 70 కిలోమీటర్ల గ్రామాలలో దాదాపు ఒక్క జీవి కానీ ఒక మనిషి కానీ ఎక్కడ చనిపోయింది. అదైతే వాస్తవం. ఇంకోటి సార్, ఇంకా పర్సనల్ విషయం, ఒక లవ్ స్టోరీ విషయంలో మీరు జైలుకి పోయినారని ఒక వాదన ఉంది, పోయిచ్చినారు కూడా. అది ఏంటి సార్, నాకు కొద్దిగా తెలుసుకోవాలని ఉంది. ఆ రోజు మన పెద్దలైనటువంటి జితేందర్ రెడ్డి గారి దగ్గరికి ఒక బ్రాహ్మణులు వాళ్ళ ఊర్లో ఆమ్దాలపాడ అనే విలేజ్ అబ్బాయి బ్రాహ్మణులు వెళ్ళడం జరిగింది. నేనే ఆ రోజు హైదరాబాదులో ఉండడం జరిగింది. హైదరాబాదులో ఉన్నప్పుడు అదే జితేందర్ రెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారు అని నాకు కాల్ చేయడం జరిగింది. అంటే రేపు తనగలకి రమ్మడం జరిగింది. తనగలకి ఆ పిల్లోడు కూడా అదొక చాలా నా జీవితంలో ఒక మరపురాని సంఘటన. నిజంగా అది నాకు చాలా డ్యామేజ్ అయినటువంటి సంఘటన. ఏమ్మా నీకు ఆయన కాకపోతే ఈయనేం పెద్ద మోతుగాడు కాదా, నీవు ఒక ఏదైతే ఉందో మెడిసిన్ చేసింది, పీజీ చేసింది, తర్వాత క్యాన్సర్ అనే వ్యాధికి మన శరీరం హార్మోన్స్ రేజ్ చేసే టెస్టులో ఆమె ఎగ్జామ్ రాస్తుంది. ఆ దాంట్లో ఈ పిల్లోడు ఎవరైతే లవర్ ఉన్నాడో ఒక మెన్ నర్స్, ఉమెన్ డాక్టర్ దగ్గర మెన్ నర్సు. సరే ఏదైతే ఇది విచిత్రంగా వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవద్దు మాట వాస్తవమే. నేను ఆ అమ్మాయిని తిట్టినందుకు ఆ అమ్మాయి జాకెట్లో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవడం, తర్వాత ఆ అమ్మాయి కూడా ఇటుకి వచ్చినప్పుడు నేను అంతగా గమనించలేదు, కొంత వల్గర్గా మాట్లాడిన మాట నిజమే. నేను కూడా ఎందుకు మాట్లాడొచ్చిందంటే వాళ్ళ అన్న ఒక్కటే అన్నాడు, రెడ్డి గారు మాకు పెళ్లి చేసుకున్న బాధ లేదు, రెండో అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఎవరినైనా చేసుకొని నాకు ఇబ్బంది లేదు, ఈ రెండో పెళ్ళి ఆపండి అని చెప్పినందువల్ల నేను మాట్లాడడం జరిగింది తప్ప దానివల్ల ఈ యొక్క ఎస్పీ గారు ఏదైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు నానా అర్థాలు తీసుకొని నన్ను వేస్తే విచిత్రమైన సంగతి ఏమంటే ఇక్కడ ఉన్న లోకల్ మేజిస్ట్రేట్లకు కానీ జిల్లా కోర్టులకు కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్తే నేను హైకోర్టులో ఆ రోజు విష్ణుమోహన్ రెడ్డి గారు అని మీకు అందరికీ తెలిసిన వ్యక్తే, జనరల్గా మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పీపీగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి అడ్వకేట్ అయ్యాడు. అప్పుడు ఆయన రిజైన్ చేయడం జరిగింది. నేను వెళ్ళి ఈ విధంగా మా అమ్మగారు మా మామగారు వెళ్తే ఆయన మా కొద్దిగా గొప్పను పాత దూర బంధువు అవుతాడని ఇమీడియట్గా వేయడం. విచిత్రం ఏమంటే హైకోర్టులో నాకు బెయిల్ కాదండి, స్క్వాష్ అయింది ఆ కేసు. స్క్వాష్ అయిందంటే స్క్వాష్ అనేది కాదండి, కేసులు హైకోర్టులో స్క్వాష్ కావు ఎప్పుడు. కానీ స్క్వాష్ అయిందంటే ఏంటంటే అది ఒరిజినల్ కేసా ఫాల్ట్ కేసా? ఫాల్ట్ కేసు కాబట్టి ఆ రోజు నేను ఒక్క వాయిదా ఇవ్వలేదు, జైలు నుంచి చక్కగా వచ్చాను, ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నిర్బంధించినట్టుగా నేను డిఫర్మేషన్ కూడా యాక్ట్ అయ్యాలని ఆలోచన చేశాను. ఒక పోలీస్ అధికారులపై రాజకీయ నాయకునిగా ఉంటూ డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేయకూడదనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఒక వ్యక్తిని కోర్టుకు తీయకూడదు, తర్వాత వాళ్ళతో డబ్బులు లాగకూడదు అనే ఒకే కాన్సెప్ట్తో చాలామంది మీరు అడగండి. ఈరోజు గద్వాల్లో మన పిల్లోడు ఉన్నాడు బీజేపీ నాయకుడు, ఆయన కూతుర్లు కూడా ఇద్దరు అడ్వకేట్సే. ఈరోజు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోజు కూడా నేను డిఫర్మేషన్ వేయచ్చు, నాకు ఈయన నీకు 50 లక్షలు వస్తాయి కోర్టు వస్తాయంటే కూడా నేను వేయలేదు, నాకు స్క్వాష్ అయింది, నాకు అది ఫాల్ట్ కేసు అని వచ్చిందని కూడా నేను. ఓకే సార్, ఆమె 3 రోజులు ఏమైనా బంధించారా సార్? మీరు బంధించమని 20 లక్షలు ఏమైనా డిమాండ్ చేసారా? బంధించలేదు, వాళ్ళ అన్న ఉన్నాడు ఈ రోజు కూడా, వాళ్ళని కూడా దమ్కిలిచ్చి భయపెట్టి ఈ రోజు కూడా అమ్మాయి 20 లక్షలు బేరం కాలేదు అని చెప్పేసి మీకు వచ్చింది అది. నేను ఈరోజు అండి వాళ్ళ అన్న ఇంటికి నేనే తీసుకెళ్తా. ఆ అమ్మాయి కూడా ఈరోజు హైదరాబాద్ నుండి, ఏదైనా కుటుంబం కొద్ది రోజులు మాత్రమే వ్యవధి ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమించండి అని వాళ్ళ అన్న కానీ అనడం, అంటే జైలు జీవితం ఎట్లా ఉంది సార్? జైలు జీవితం అనేది కొంత దుర్భరమే, మన లాంటి వ్యక్తులకి జైలు అనేది అంటే సీతారాం రెడ్డి జైలుకి పోయిన చాలా ఒక జిల్లాలో మొత్తం మారుమోగింది. అలాగే జైలు జీవితం అంటే జైల్లో పోయినాక ఎట్లుంది అని మీకు చెప్తున్నా, ఇక్కడ ఉన్న మా సోదరులకు కానీ జీవితం అనేది కోరుకోవద్దు, ఎందుకంటే మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి.
అనివార్య కారణాల వల్ల పోయి వచ్చాం. కానీ మనకు కానీ మన కుటుంబాలకు కానీ స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛగా ఉండాలి. అనవసరంగా ఎవరు కూడా తొందరపాటు దుందుడుకు చర్యలు తీసుకొని జైలుకి వెళ్ళడం వల్ల ఏది ఇంటికాడ ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మమ్మ కూడా జరగనోడు పోతే ఏం కాదు. కానీ మనలాంటి మిడిల్ ఫ్యామిలీస్ కానీ ఒక కష్టపడే జీవికి ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండదు. ఒక పశువుని ఏ విధంగా బంధించి దానికి మనం మేతేసి ఇదేస్తామో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి ఆ భగవంతుడు నాకే కాదు మీకు ఎవరు కానీ ఈ యొక్క అలంపూర్ తాలూకాలో అంటే లేదు సార్. ఒక్కటి ఏంటంటే మన వ్యూవర్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ జైల్లో 30 రోజులు ఎట్లా గడిపారు మీరు? అంటే పొద్దున్న నుంచి రాత్రికి ఎట్లా గడిపారు మా అల్లంపూర్ ప్రజలకు కానీ అలాగే ఈ రాజోలి వడ్డేపల్లి ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన గొడవలు చాలా మీరు వచ్చినాక చాలా తగ్గాయి. అది ఒక ఆ విషయంగా జీవితం అనేది చాలా సుఖంగానే గడిపినా. ఎందుకు గడిపానంటే నేను ఒక అధికార పార్టీ నాయకునిగా ఆ రోజు ఒక నా బ్యాక్గ్రౌండ్ లీడర్లు ఉండడం వల్ల నేను సర్వీస్ చేయలేదు. సామాన్యమైనటువంటి వ్యక్తులకు అక్కడ ఇబ్బంది ఉంటుంది. మేము ఉదయం లేస్తేనే ఇద్దరు బాత్రూమ్ వచ్చి పొద్దున్న ఎలా బాత్రూమ్ ఎలా లేదంటే బండలు దూసాలని స్టేటస్ ఉన్న వారు కామన్ పీపుల్స్ అక్కడ కూడా ఉంటారు. వారికి ఏదో మనం అకౌంట్ లో డబ్బులు వేపియడము లేదా వారికి ఏదో సౌకర్యాలు బిర్యానీ ఇప్పించడము ఇప్పుడు చాలా కొత్త పద్ధతి. మేము ఉన్నప్పుడు వచ్చింది అది, అప్పుడప్పుడే అడాప్షన్ అయింది. ఏవైనా బిర్యానీలు కూడా ఒక 20-30 చెప్తే డబ్బులకు అమ్ముతారు కాబట్టి అటువంటివి చేసుకునే వాళ్ళం. తర్వాత జైలు జీవితం అనేది కొంత ఇబ్బంది. లాకర్లో వండుకోవాలి, 10 గంటలు అయితేనే అక్కడ క్లాసెస్ ఉంటాయి, బడి చెప్పాలి. చదువు వచ్చినోడైతే చదువు రాని వ్యక్తి బలకాలు దిద్దాలి. అంటే జీవితం మాకు ఒకటి సైంటిఫిక్ గా సోషల్ గా చెప్పి కొంతమందిని కూర్చోబెట్టుకొని అరే జీవితం అంటే ఇది, మనం పొరపాట్లు చేయొద్దు, తొందరపడొద్దు. అక్కడ ఎవ్వరు ఉండరండి. అక్కడ చాలా మంది అమ్మాయిలని తెలిసి తెలియని వయసులో అమ్మాయిలని ఇష్టపడి లవ్ చేసి వీళ్ళేమో మేజర్ మైనర్ కింద, అమ్మాయి మైనర్ ఉంటుంది, వీళ్ళు మేజర్ ఉంటారు. మైనర్ వల్ల ఫోక్సో యాక్ట్ వల్ల లోపలికి వచ్చిన వ్యక్తులు తప్ప వాళ్ళకి చెప్పాం బాబు అయ్యా తప్పైపోయింది, సరే మీరు ఏదన్నా శారీరకంగా ఉంటే ఉండాలి కానీ అటుపోయి ఇటుపోయి చేసి జైలుకి రావడం వల్ల ఇబ్బందిరా. ఈ సెక్షన్ వల్ల నీకు అమ్మాయి చెప్తే లైఫ్ పడుతుంది. కాబట్టి ఇంటికి పోయినాక అక్కడ ఉన్న గ్రామ పెద్ద మనుషులని కలుపుకొని మంచి చేసుకోండి. అక్కడ చాలామంది మర్డర్లు చేసిన వాళ్ళు చాలా తక్కువ, దొంగల కేసులు అమ్మాయిల కేసుల వల్ల ఎక్కువ. ఓకే సార్, మీరేమైనా లవ్ చేశారా సార్ మీ యంగ్ ఏజ్ నుంచి ఇంతవరకు ఎప్పుడు లవ్ మ్యారేజ్ నాది అరేంజ్డ్ మ్యారేజ్. మా బంధువుల అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు లవ్ చేసుకున్నాం కానీ అది అటాచ్ కాలేదు, పెళ్లి వరకు రాలేదు. నడిపినాం కానీ లవ్ ట్రాక్ డేటింగ్ మళ్ళీ అది డబుల్ మీనింగ్. లవ్ ట్రాక్లు ప్రతి వ్యక్తి ఇంటర్ కానీ 10th లో కానీ ఒక సర్టన్ ఏజ్ ఉన్నప్పుడు నడుపుతుంటాం. కానీ దానివల్ల మనం పెద్దలు కుదిర్చిన పెళ్ళే మేము చేసుకోవడం. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు సెటిల్డ్ ఆల్రెడీ. మా ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది, అబ్బాయి సాఫ్ట్వేర్. వాళ్ళిద్దరూ మన న్యూయార్క్ దగ్గర అమెరికాలో స్టాంఫర్డ్లో ఉంటారు. ఒక అమ్మాయి MBA HR చేసింది మార్కెటింగ్. ఇంకా అబ్బాయి సాఫ్ట్వేర్. వాళ్ళు ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ట్రానెట్ అనే టౌన్లో ఉంటాడు. మీ నెక్స్ట్ రాజకీయ వారసుడు ఈ తనగల్లో ఈ బెల్ట్లో ఎవరు సార్? మీ మనసులో ఒక మెదులుతుంటుంది. నా మనసులో ఏం మెదలదు, ఎందుకంటే నా కుటుంబంలో అంటూ ఎవరికి పెద్దగా లేదు. ఉన్న ఒకే వ్యక్తి మా అన్న కొడుకు దివాకర్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఆరోగ్యం సమంగా బాగాలేక గతంలో ఇక్కడ సర్పంచ్ చేయడం జరిగింది. కానీ అంటే మీకు ఈ విధాలు వచ్చినట్టున్నాయి కదా సార్ ఇద్దరికి, దివాకర్ రెడ్డి గారికి మీకు కొట్లాడుకున్నారు. ఆయన చూశాడు, మళ్ళీ నా దగ్గరకు వచ్చినాడు, ఇప్పుడు న్యాయంబడే తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు రాజకీయాలు చేసేది మీరు అన్నట్టు నేను తయారు చేస్తే కాలేదు, వాళ్ళు తయారు కావాలి. రెండవది కూడా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ అనేది చాలా అవసరం.
సీతారాం రెడ్డికి అవన్నీ అవసరం లేదనుకుంటా సార్. అదే ఇప్పుడు హైవే 6 లైన్ ఏమో పడుతున్నట్టుంది. ఎంత సార్, ఒక 50 కోట్లు తీసుకున్నారా, లేదంటే గట్టు మొత్తం క్లీన్ చేసినట్టున్నారు? మీరు చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే 50 కోట్లు తీసుకుంటేనే ముందుకెళ్తాము. 50 కోట్లు ముడుపులు అందినాయి, లేకపోతే నేను రోడ్డు ఆపేస్తా, ఇంకోటి గట్టుకి మట్టి తవ్వనివ్వను అని చెప్పేసి కొందరిని గట్టు రోడ్డుకి అడ్డం నిలబెట్టినారని ఒక వాదన ఉంది. దానికి మీరేమంటారు సార్? ఈరోజు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. ఇది ప్రజలకు కానీ తాలూకా ప్రజలకు కూడా తెలవాల్సిన ఉంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 ఏదైతే 6 లైన్ రోడ్ పెట్టుకున్నాడో ఈ 6 లైన్ రోడ్ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నేటి వరకు కూడా 5-6 పర్యాయాలు వస్తే ఫ్లైట్లో పర్యవేక్షణ తప్ప ఆయన ఎక్కడా రోడ్డుపై పర్యవేక్షణ లేదు. నంబర్ 3 వచ్చి ఇక్కడ చాలామంది మేనేజర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. చాలామందితోని నేను ఇక్కడ ఆర్డీఎస్లో కానీ గతంలో ఈరోజు 6 లైన్స్తో నేను ఎక్కడ డబ్బులు అడిగినది లేదు. నా కోరికలు 2. నంబర్ 1 కోరిక శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చెప్పడం జరిగింది. మేమంతా కలిసి ఆ కొండపై వారితో 1.5 కిలోమీటర్న్నర ఈ వెంకటేశ్వర స్వామి గుడికి గతము నుంచి కూడా ఏం లేదని చెప్పి ఒక సిమెంట్ రోడ్డు దాదాపు ఒక 2 కోట్ల రూపాయల విలువ చేసే రోడ్ వేయించుకోవడం జరిగింది. రెండవది మాకు చిన్న వర్క్ లేదని అంటే ఒక 2 ట్రిప్పులో ఏదైనా పార్టీ మీటింగ్ గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీటింగ్ కండక్ట్ చేసినాను ఇక్కడ. ఆ మీటింగ్కి ఒక 10 టిప్పర్లు కానీ ఇప్పుడు గతంలో నా పొలం దగ్గర కూడా ఒక 10 టిప్పర్ల మట్టి తప్ప వాళ్ళు డబ్బులు ఇవ్వరండి. మీరు అన్నట్టు నాకు తెలిసి ఎమ్మెల్యే అంటే ఉత్తగా రావు సార్ రూమర్లు ఇప్పుడు సీతారాం రెడ్డి గారు 50 కోట్లు తీసుకుంటే రావు, తీసుకున్నందుకే వస్తాయి అనేట ఒక నమ్ముతారు కదా జనాలు, అయితే నమ్ముతారు 50 కోట్లు. మీరు మాకంటే చాలా సగం వయసు సార్. ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. అట్లా ఇవ్వాలంటే కొట్టపల్లి శ్రీనివాసులు ఉన్నాడు, సీతారాం రెడ్డి ఉన్నాడు, మొన్నటి వరకు నేతనేల్ అని డాక్టర్ అబ్రహాం గారి బంధువు ఉన్నాడు. ఈరోజు సంపత్ కుమార్ మనుషులు ఉన్నారు గతం నుంచి. ఇదే చెల్ల మనుషులు ఉమ్మాయిపల్లి రెడ్డి అనుకోండి, ఇంకా సమ్ పర్సన్స్ నాగేశ్వర రెడ్డి గారు కానీ వాళ్ళొక్కరికి డబ్బులు ఇస్తే, ఎవరికైనా ఇది ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే ఇదొక రైలు డబ్బాలాగా ఇంకొకరు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరిని అలౌ చేయరు. ఇక్కడ అలౌ చేసేది ఓన్లీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ తప్ప ఎవరిని అలౌ చేయరు. వాడు ఈ స్థాయి నాయకుడు కాదు, కాంట్రాక్టర్, ముఖ్యమంత్రుల స్థాయి నాయకుడు. ఈరోజు ఎక్కడైనా ఈ యొక్క రాష్ట్రాలలో కర్ణాటక కానీ తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఏపీ కానీ అటు పక్కన తమిళనాడు కానీ ఎక్కడ కూడా మేఘా కృష్ణారెడ్డి గారు అంటే సౌత్ ఇండియాగానే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ఈరోజు వర్కులు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఈరోజు మేమొకటే ఆశించినాం, ఈ ప్రాంతానికి రోడ్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఒక ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యం వస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఆ రోడ్డు వస్తే భూముల వాల్యూ పెరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఆ రోడ్డు వస్తే ఈరోజు అక్కడ మనకి ఏదైతే చిన్న క్యాపిటల్ అయ్యే ఉంది, ఆ క్యాపిటల్ చుట్టంతా కూడా ఉన్నటువంటి మన జడ్చర్ల వరకు కూడా త్రిబులార్ అని వస్తుంది. అక్కడ ఉన్న రైతులు ఇక్కడ వచ్చి కొంటారు. ఇక్కడ ఉన్న మా భూములన్నీ కూడా మంచి చిన్న గ్రీన్ ఫీల్డ్ కాబట్టి అదంతా కంపెనీస్ రావు. ఇదంతా కంపెనీస్ వస్తే బీసీ ఎస్సీ పిల్లలు కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమలు కానీ చిన్న పారిశ్రామికంగా కానీ ఇక్కడ డెవలప్ అవుతుంది. వాటర్ ఉంది, కావాల్సినంత మెటల్ ఉంది, కావాల్సినంత గ్రావెల్ సిఎన్ఎస్ ఉంది. మరి భవిష్యత్తులో ఈ ప్రాంతము డెవలప్ కావాలి. ఇంకొకటి సోదరా, మీకు ఒకటే చెప్తున్నా, డబుల్ అంటున్నారు. నాకు 90 ఎకరాల పొలం ఉంది, 2 కూతుళ్ళు కూడా 2 సెటిల్లు. ఇక్కడ నాకు ఈరోజు అదొక్క రోడ్డు బండ అన్న దానికి 10 లక్షల వాల్యూ ఉన్న నా పొలం 30 లక్షలు అయింది. ఇక 2026 కానీ 27 కానీ 50 లక్షలు అవుతుంది. అంటే 1 ఎకరాకి 30-20 లక్షల చొప్పున పెరిగితే 90 ఎకరాలకు నేను ఎంత బెనిఫిట్ పొందినట్టు అది ఆలోచించాం తప్ప ఈ స్వార్థంగా ఆయన ఇచ్చే 10 లక్షలు 5 లక్షలు మాకు అవసరం లేదు. అది దాంతో మాకు
సరే రూమర్ అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది, మరి సహజంగా ఒక్కొక్కరు విధంగా అంటారు. కానీ నేను ఎక్కడా కూడా ఈరోజు ఈ శివుడు నాకు చాలా ఇష్టమైన దేవుడు, తర్వాత సీతారామాన్యనే. సార్ ఒక్కటి సార్, మీరు గుడి కట్టించిన అంటున్నారు, గుడికి ఒక 1 కోటి రూపాయల వరకు విరాళం అందించినారు అంటున్నారు. 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించారు సార్? 1 కోటి రూపాయలు మాకు ఆస్తులు ఉన్నాయండి, మొత్తం మాకు ఆస్తులు ఉన్నాయి. నా కుటుంబం 2 అమెరికాలు ఉన్నారంటే దాదాపు మీకు తెలుసుంటుంది. ఒక్కొక్కరికి నా కూతురికి ఒక 20 లక్షలు, నా అల్లున్నకు ఒకరోజు 30 లక్షలు, అంటే నెలకి 50 లక్షలు జీతం వస్తుంది. వాళ్ళు ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడైనా మన హిందువులు తప్ప ఇదే క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ ఒక ఉద్యోగం చేస్తాడండి. అలాగే సార్, ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్, అంటే టోటలీ అంటే వడ్డేపల్లి మండలము రాజుల మండలం తీసుకోండి, ఎక్కడ ఏదైనా జాతర ఉన్నా ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వస్తారు సార్. రెడీ ఇది ఉంది, నాకు ఇంత కబడ్డీ పోటీలు కానీ క్రికెట్ పోవాలి, ఎవరికి కాదనకుండా 20,000 30,000 స్పాన్సర్ ఇస్తాం సార్. అంటే 20 గ్రామాల్లో, అంటే ఎక్కడైనా అడగకున్నా పర్లేదు కానీ సీతారామరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎంతో కొంత అయితే సాయం చేస్తారంటారు సార్. ఆ నమ్మకం గట్టిగా ఏర్పడింది సార్ జనాల్లో. నాకు ఈరోజు మీకు చెప్తున్నా ఉన్నావు మాట మాత్రం గత 95లో నాకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క భారతదేశంలో కాదు ప్రపంచంలోనే బ్రెజిల్ తర్వాత ప్రవేశపెట్టినది నీటి సంఘాలు భారతదేశంలో, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నాడు నేను చేయించిన వర్కులకి మ్యాక్సిమం 10% బెనిఫిట్ పొందిన మాట వాస్తవం. దాని డబ్బులు దాదాపు 2014 వరకు నేను వర్కులు, ఈరోజు ఎమ్మెల్యే గారు 2 కోట్లు ఇస్తున్నాను. నేను గతంలో 20 సంవత్సరాలు కూడా 2 కోట్ల రూపాయలు మా యొక్క ప్రెసిడెంట్లకు కానీ వారి యొక్క అనుచరులకు కానీ ఇక్కడ మా అనుచరులకు కానీ ఇవ్వడము, వారితోని అధికారులకు 5% మాకు 5% పెట్టుకొని ఈ యొక్క ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటర్ రెగ్యులేషన్ కానీ ఇట్లా సోషల్ యాక్టివిటీస్ పందాలకు, అంటే సోషల్ యాక్టివ్లో చాలా యాక్టివ్ ఉంటారు మీరు. అంటే చిన్న రేపు ఎవరి దగ్గరికి ఎందుకు రావే, మన సీతారామరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ ఎంతో కొంత అయితే ఎద్దుల పందెం కానీ ఏదైనా కానీ మీరంటూ ముందుకు వెళ్తారు. అంటే దాదాపు 20 years నుంచి చేస్తున్నారు సార్. అంటే నేను దాదాపు 15 years నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. ఎక్కడ ఉన్నా అరే ఊర్లో కూడా ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఇస్తారు అనేది సీతారామరెడ్డి కొంత ఒక 10,000 ఫస్ట్ ప్రైజ్ పెట్టే స్తోమత సీతారామరెడ్డి ఇచ్చిన ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. ఇప్పుడు మా కుటుంబమే ఇక్కడ మా జీవించే మీకు చెప్పాను. అవును సార్. నేను 1000 ఎకరాల భూస్వామి ఉన్నటువంటి వేమారెడ్డి గారి కుటుంబంలో జన్మించడమే నాకు సార్. మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? 1000 ఎకరాలున్న వేమారెడ్డి గారి కుటుంబంలో నేను జన్మించడమే ఆ భగవంతుడి ఇచ్చిన ఆశీర్వాదం. తర్వాత నాకు మా తల్లిదండ్రులు భాగాలు పోతే కూడా మా అమ్మ ఉన్న పొలాన్ని నా ఒక్క కొడుకు కోసం కష్టపడి ఈరోజు ఈ బిల్డింగ్స్లు, హైదరాబాద్లో ఇల్లు, కర్నూలులో ఇల్లు ఆమె కష్టార్జితం. ఒక ఆడామగుంటూ మా తల్లి 100 జన్మలు కాదు 1000 జన్మలు ఎత్తిన ఇటువంటి తల్లి కావాలని కోరుకుంటా. ఈరోజు కూడా నేను ఉదయం తయారైనానంటే ఖచ్చితంగా ఆమె కాళ్ళు మొక్కే, దేవుణ్ణి మొక్కడానికి మర్చిపోతానేమో కానీ నా తల్లిని మొక్కే నేను బయటకు పోతా. ఎందుకు పోతా అంటే ఈరోజు ఈ స్థాయిలో బత్తాయి తోటలు కానీ మామిడి తోటలు కానీ ఈ ప్రాంతవాసిగా మీకు తెలుసు. ఈ ప్రాంతంలో గతంలో 95-96లోనే అమ్మగారు 20-30 లక్షల స్వీట్ లైమ్ అమ్మడం జరిగింది, 10-15 లక్షల మ్యాంగోస్ అమ్మడం జరిగింది. అంటే మాకెప్పుడు కూడా బయటి డబ్బులు అవసరం లేకుండా సఫిషియెంట్ మనీ ఇంట్లోనే ఉంది కాబట్టి ఏ రోజు కూడా మేము ఖర్చుకి వెనక్కి పోలేదు. తర్వాత నాకు ఒక ఆమినేషన్ ఉండేది పొలిటికల్గా. కొన్ని తూర్లు ప్రకాష్ రెడ్డి గారు కానీ తిరుమల రెడ్డి గారు కానీ ఇదే మీద ఒక వర్డ్ వాడారు నా మీద, నిన్ని రైతులు ఏమన్నా కోరుకుంటున్నారా, మా కాన్సెప్ట్ మీదనే నువ్వు రాజకీయంగా వచ్చినావు తప్ప నీ స్వతహాగా ఏమన్నా ఎదిగినావా అని ఒక వాళ్ళు 96లో అనడం. నేను అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి సంఘాలు తేవడం, దానిలో నేను చాలామంది వచ్చారు దిగారిపోయారు. నేనొక్కని మాత్రం సీతారామరెడ్డి అనే వ్యక్తి 94లో ఏదైతే అడాప్ట్ చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాల్లో, మళ్ళీ అవి 2014లో కేసీఆర్ గారు తీసేంత వరకు కూడా ఈ సీతారామరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఒకే టీసీ మెంబర్ ఉంది తనగల గ్రామానికి. అక్కడి నుంచి ప్రాజెక్ట్ చైర్మన్ వరకు
నేనే ఎన్నిక కావడం అంటే అది రైతుల ఆశీర్వాదం. నేను కూడా రాత్రనక పగలనక కష్టం చేశాను కాబట్టే నాకు రైతులు ఆశీర్వదించినారు అనుకుంటున్నా. ఆ భగవంతుడు కానీ మా అమ్మ కానీ నన్ను చల్లగా చూసి నాకు ఇంతవరకు 62 ఇయర్స్ వరకు ఈ పబ్లిక్లో ఉండే అవకాశాన్ని కల్పించిన ప్రజలకు కానీ, నా తల్లి నా తండ్రికి కానీ, ముఖ్యంగా పత్రికా సోదరులకు కానీ, ఇంజనీర్లకు కానీ, నాకు విద్య నేర్పిన ఇంజనీర్లకు కానీ. అలాగే సార్, అలాగే సార్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా సార్, కమిటీ చైర్మన్కి ఏమంటారు, ఆలయ కమిటీ చైర్మన్ మీకు ఇస్తారని చెప్పేసి ఒక వాదన ఉంది. సంపత్ కుమార్ సార్ వచ్చేసి అలంపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పోస్టు మీకే, ఇంకా మీకు తప్ప వేరే వాళ్ళకి లేదనేది ఒక బలంగా అనిపిస్తుంది. దాంట్లో వెనకాల పావులు కదులుతున్నారు అనేది ఒక వాదన ఉంది. నేను మీకు ఈరోజు మా సోదరులు ఉన్నారు, మీరు ఉన్నారు. నన్ను అడిగిన మాట సంపత్ కుమార్ గారు వాస్తవం. ఎందుకు అడిగారు ఆయన దేవాలయ కమిటీ అంటే, గతంలో అబ్రహాం పీరియడ్లో చాలా పర్యాయాలు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక అబ్జర్వర్గా కానీ, కృష్ణా బేసిన్ అడ్వైజర్గా కానీ వెళ్ళాలనే ప్రయత్నం నేను హరీష్ రావు గారి దగ్గర, కవిత దగ్గర, కేటీఆర్ దగ్గర చేయడం జరిగింది. అది కాలేదు కాబట్టి, అది పాసిబుల్ కాలేదు తుమ్మిళ్ళ లిఫ్ట్ కాబట్టి, చివరి ప్రయత్నంగా మార్కెట్ యార్డ్కి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు మా బావగారు చనిపోవడం, మా అక్కగారికి ఇవ్వాలి, ఒక పెద్ద నాయకుడికి కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వాలని మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు అడ్డుపడడం, రాత్రికి రాత్రే నా పేరు తొలగించడం, తిరుమల రెడ్డి గారి భార్యను చేర్చడం. అయినా అది కూడా మన కుటుంబమే, మంచి కుటుంబమే, ఇవ్వాలి అని నేను సర్దుకోవడం. ఇమీడియట్గా నాకు మళ్ళీ దేవాలయ కమిటీ చెప్పడం జరిగింది. ఎండోమెంట్ చేసుకొని మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నేను, అబ్రహాం గారి అబ్బాయి. మా ఫైల్ అంతా కూడా ఏదైతే ఎండోమెంట్ ఏడీ గారికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. ఆయన లేదు అబ్రహాం గారు, మీరు అన్నీ అయిపోయినాయి, ఓకే మీరు వెళ్ళొచ్చు అన్నాడు. కానీ నాకేదో డౌట్ వచ్చింది. అంటే లేదు సీతారాం రెడ్డి అయిపోయింది, నేను ఒక్కనే ఎమ్మెల్యే, రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆయన్నే ఇస్తాడని చెప్పడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల అప్పుడున్న వాతావరణ పరిస్థితి అనుకోండి, రాత్రికి ఒక వాల్మీకిని తేవడం పెట్టుకోవడం జరిగింది. అయినా అప్పుడు నాకేం ఇష్టం లేదు. అయినా అబ్రహాం అలాగే సార్, ఈ తనగల గ్రామంకి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చిన్న వయసులో సర్పంచ్గా మన తెలంగాణ రాష్ట్రంలో తనగల్లో 20 ఆమె ఏజ్ ఇంకొక 3 months అయిపోయిన తర్వాత కొత్త వ్యక్తిని మీరు తీసుకొచ్చారు, సర్పంచ్గా నిలబెట్టారు, గెలిపించారు. తర్వాత డబ్బులు మీరే ఖర్చు పెట్టి గెలిపించారు. మళ్ళీ సడన్లో ఏమో జరిగింది. తర్వాత మీ మీదనే ప్రెస్ మీట్ పెట్టి సీతారాం రెడ్డి అట్లా ఇది ఏంది సార్ అర్థం కాదు. అదే ఎవరికి అది ఊహించలేదు సార్, సడన్లీ ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి బ్యాడ్గా మాట్లాడడం అదేంది సార్? అంటే ఆ ఆలోచన ఎట్లుంది సార్? అంత చిన్న అమ్మాయిని మీరు పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది సార్? ఏం జరిగిందంటే, ఆ రోజుల్లో తిమ్మప్ప గారు అని మా గ్రామ బీసీలంతా నా దగ్గరికి తిరుగుతుంటే నేను చెప్పాను, ఈడ కుర్వ పాపులేషన్, తర్వాత అదేవిధంగా వాల్మీకి కానీ, అదేవిధంగా చాకలి కానీ, తర్వాత ఎస్సీ కాబట్టి మీరు మీ కమ్యూనిటీలో కొంతమందిని తీసుకొచ్చి మీరు చెప్తే నేను ఓకే, నేను సపోర్ట్ చేస్తాను, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను. అయితే మేము ఖర్చు పెట్టడం జరిగింది. నామినేషన్ వేయడానికి పోయినప్పుడు ఈ పిల్లోనికి 5 మంది పిల్లలు. ఈ లాస్ట్ అమ్మాయి ఏదైతే మన రూల్ ఉందో 1986 కంటే ముందర ప్రభుత్వం రూల్ ఉందో, ఆ రూల్ వచ్చిన తర్వాత 2 నెలలకి అమ్మాయి పుట్టింది. కాబట్టి వాళ్ళ ఫాదర్కి అవకాశం లేదు, వాళ్ళ మదర్కి అవకాశం. తర్వాత ఆయనకు 5 మంది పెట్టారు. 5 మందిలో పెద్ద అమ్మాయి వేరే రాయలసీమ, రెండో అమ్మాయి మన విలేకర్ ఐజా, మూడో అమ్మాయి జూలకల్, 4వ అమ్మాయిని పెడతామని మేము ఆలోచన చేసినాము. అప్పటికే అమ్మాయి బీఈడి. అయితే తండ్రితో విభేదించి ఇదే గ్రామంలో లవ్ మ్యారేజ్ చేసుకోండి కాబట్టి ఆ అమ్మాయిని కూడా ఒప్పుకోలేదు. సరే వద్దులే అని చెప్పి పక్క పెడతాప్పటికి రెడ్డి నా చిన్న అమ్మాయి ఏంటంటే ఓన్లీ 2 months అయిపోయింది. అప్పటికి అమ్మాయికి వచ్చి ఆ ఓటర్లో కూడా నేము రాణి అనకుండా రాంగ్ పడితే అప్పుడు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున కరప్షన్ చెప్పించి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒక బిఏబిఈడి జరిగిన అమ్మాయిని మనం నిలబెడుతున్నాము.
ఒక కాన్సెప్ట్ బాగుంది ఇది కూడా కష్టపడ్డాను గెలిపించిన మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేసి అంతా చాలా కష్టపడ్డారని. అవును సార్, గెలిపించినాం. కాకపోతే మా దురదృష్టం ఏమంటే ఆయన ఫిబ్రవరిలో ఈ అమ్మాయి ఎన్నికైతే ఏప్రిల్లో తండ్రి గారు చనిపోవడం జరిగింది. తండ్రి గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇక తండ్రి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమీ 5th క్లాస్ కూడా చదివిన అబ్బాయిని ఈ పాప రోజువారీగా ఈ శాంతినగర్ దిగేటప్పుడు ఆ బంధువు కాదు వారు అంటే కమ్యూనిటీ అబ్బాయి రోజు ఏదో పెళ్ళిలో వాళ్ళ అక్క పెళ్ళిలో కనపడితే ఎమ్మడి పడ్డం. ఈ లవ్ అనేది అప్పటికప్పుడు కోరికెళ్ళగలుగుతాయి చిన్న వయసు కాబట్టి. ఎమోషనల్లా అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఇక్కడ వారికి చిన్నాయన గారు 4 ఉంటారు. వారి సొంత అక్కని చేసుకున్న మేనమామ గారు 5 మంది ఉంటారు. తర్వాత వాళ్ళ తల్లి గారిని అందరిని పిలిచాను. ఏమ్మా మన పాప అయితే అమ్మాయి లవ్ చేసిందంట, మరి పెళ్లి చేద్దాము. ఏం రెడ్డి మీ కూతురు అయితే ఈ విధంగా ఇచ్చేవాళ్ళ? నా కూతురు BA/BEd చదివితే వాడు ఎవరో 1 ఎకరా పొలం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక కుట్టం ఉంది. అటువంటి వ్యక్తికి మా బిడ్డని ఇవ్వాలని చిన్నాయన గారు వాళ్ళ మేనమామ గారు ఖండించలేదు. ఆ అమ్మాయికి నేనేం చెప్పానంటే చాలా పర్యాయాలు నా ఎంబడి పడింది. రెడ్డి గారు మీరు మ్యారేజ్ చేయండి. నేను చేయనమ్మా, మీ కుటుంబీకులు ఒప్పుకుంటే నేను చేస్తాను. అయినా అమ్మాయి ఫైట్ చేసింది నాతో. నేను మేజర్ని, నేనేం మైనర్ని కాదు, మీకు చట్టం గురించి తెలుసమ్మా, చట్టము కూడా గ్రామ స్థాయిలో పనిచేయాలి. ఒక కన్న తండ్రిలాగా మీరు చూసుకొని మా ఇదని ప్రతి ఒక్కటి మీరు చేశారు. మీ వాళ్ళు అడిగేది ఏం చదువు ఉంది, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, మా అమ్మాయిని ఏ విధంగా దాక్తాడు, ఈ అమ్మాయి కూలిపోవాలి కదా అని అంటారంటే అప్పుడు నేను చేయకపోతే ఆ అబ్బాయి పోయి మన వడ్డపల్లి సీన్ దగ్గరికి చేయడం, లక్ష్మీరెడ్డి దగ్గర పోవడం, స్పెషల్గా పోయి కొల్లాపూర్ దగ్గర పెళ్లి చేయడం, ఆ అమ్మాయి భర్త ద్వారా ఈ అమ్మాయిని అవతలికి బుట్టలోకి వేసుకోవడం, నాపై ఉసిగొల్పడం. అంటే అంత ఇబ్బంది ఒక కన్న తండ్రి మాదిరిగా సార్ మీరు ప్రతి ఒక్కటి మండల ఆఫీస్లో కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి మీరు నేర్పించి పవర్ సమ్మ తల్లి మీరు ఏమైనా చేసుకుని తల్లి ప్రతి ఒక్కటి డెవలప్ కావాలా. మన ఒక యంగ్ ఇండియాలో మీరు ఒక ఇంత చిన్న వయసులో మీరు సర్పంచ్ అని ఒకవేళ మీరు తీసుకెళ్ళరు, కానీ ఇలా చేయడం ఇంత చాలా మంది ఇబ్బంది. ఇప్పుడు ఏ రోజు కూడా బియ్యం ప్యాకెట్లు వేసినా, ఏ రోజు కూడా కిరాణం ఇచ్చినా 1 లక్ష రూపాయల వరకు ఈనాటి వరకు కూడా అది ఏదో మీరు డబ్బులు అనుకో 30 లక్షలు ఇస్తావా లేదంటే 1 లక్ష రూపాయల వరకు నేను చేయలేదు సార్. ఆమె ఈ రోజు వరకు కూడా నాకు 30 పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు బాధపడుతుంది. నేను అనవసరంగా వాళ్ళ మాట్లాడి రెడ్డిని వదిలిపోయి అలాగే ఎంపీటీసీ గారిని కూడా ఎంపీపీ చేశారు సార్. వాళ్ళు కూడా మీరు కాదని ఎంపీపీ గారు కూడా బంధు ఇచ్చినా అన్ని లాస్ట్ మూమెంట్లో ఆ పిల్లోడు ఏమైందంటే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ఇటు పక్క వచ్చిన, నేను రమ్మని పిలిచాను. కానీ ఆ పిల్లోడు ఏమన్నాడంటే నేను ఎంపీపీగా నాకు బీఫామ్ ఇచ్చింది పార్టీ, నేను ఎంపీపీగా ఇక్కడే కొనసాగుతాను. ఈ రోజు వరకు కూడా కుటుంబ సభ్యులంతా నాయంబడే ఉంటారు. నేను ఇక్కడనే ఉంటా అంటే సరే మంచిది, నీకు బీఫామ్ ఇచ్చిండొచ్చు, కానీ 70 లక్షలు ఖర్చు పెట్టి ఎంపీపీని నేను చేసిన, అది గుర్తుపెట్టుకుంటే లేదు మాకు బీఫామ్ ఉంది, మళ్ళీ ప్రభుత్వం ఇదే వస్తుందని అక్కడనే ఉన్నాను. మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఆ పిల్లని నేను పిలిచి మాట్లాడినా, కౌన్సిలింగ్ ఇచ్చిన. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడికి రమ్మన్నా, అయితే 5 lakhs డిమాండ్ చేసిన, అయితే ఇక్కడ ఇచ్చేది 4 lakhs. అది కూడా కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్. ఫస్ట్ 1.5, నెక్స్ట్ 2.5. అంటే డబ్బులు ఇచ్చి కొన్నారు మొత్తం ఎంపీటీసీలు అంటారు. అందరూ అదే జరిగింది. గోవా ట్రిప్ బాగా జరిగిందా సార్? ఇది గోవా ట్రిప్ లో నాకు ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్. అంటే ఇక్కడ గోవాలో నేను రూమ్ లో ఉన్నా, ఎంజాయ్ మాత్రం బాగా చేశారు. గోవా అంటే ఎందుకు గోవా పోతారు అనేది మీకు రిపోర్టర్లు కూడా చాలా, ఎందుకంటే అమ్మాయిలు ఉంటారు, తాగుడు ఉంటుంది, అక్కడ కనబడరు. అమ్మాయిలు మన మీడియా ఉంటుంది. అమ్మాయిలు కాదండి, ఆడేముందంటే ఈ వ్యక్తికి మనం ఒక రాయల్ స్టాగ్ రేట్ కాడ టీచర్స్ కానీ 100 పేపర్స్, వీళ్ళ హైపు చిన్న కుటుంబాలు, బీసీలు ఎస్సీలు వస్తాయి. ₹1 ఇక్కడ రూపాయి వస్తువు అక్కడ పావులకే లిక్కర్ దొరుకుతుంది. కాబట్టి అవి సెంట్రల్గా ఏమంటారు మన ఢిల్లీ చిన్న ఇవి కాబట్టి స్టేట్స్ కాబట్టి దాంట్లో లిక్కర్ చాలా ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి లిక్కర్ ఫ్రీ కోసమే మేము వద్దన్నాం, ఊటీ కొడైకెనాల్ పోదాం సమ్మర్ అన్నాం. కానీ వాళ్ళు స్పెషల్గా అక్కడనే బుక్ చేసినాము, ఈ బస్సులు ఎక్కడ వెళ్ళవు అక్కడికి వెళ్తావు ఏంటే సరే
అమ్మాయిలు, సముద్రము, అమ్మాయి మందు. అమ్మాయి గోవా అంటే సార్ చిన్న పిల్లలకైనా తెలుస్తుంది సార్, అమ్మాయిలు, మందు, ఇది కామన్ క్యాషినో. అంటే మీరు ప్రజలకి మందు పోస్తే వీడు ఏదైనా గెలుస్తాడు, ఇదేనా? ఎవరిని చేసినాడు కదా సార్, అంటే క్యాష్ వాడితే చాలా మంది ఇబ్బంది పడతారు, మట్కాలు గిట్కలు ఆడొద్దు అంటే చాలా మంది కూడా మీరు ఒక మెసేజ్ మాత్రం ఇచ్చారంట కదా సార్, అంటే ఇట్లా ఆడొద్దు, ఇట్లా చేయొద్దు, మీరు ఏమన్నా మీ డబ్బులు వేస్ట్ అవుతాయి, హాయిగా వాళ్ళే డబ్బులు కడతారు, క్యాష్ నోళ్ళు ఇలా తిరగండి, ఇట్లా ఉంటుంది, లిక్కర్ ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ బయటకు రండి. దాదాపు ఎంత ఖర్చు అంటే సార్ నార్మల్గా అప్రాక్సిమేట్లీ సార్ మీ అందాజు? మా అందాజు కంటే ఒక వ్యక్తికి బాగానే వచ్చింటుంది బాబు, 4 lakhs. సార్ ఉన్నతి అధికారిని పెట్టుకొని ఎస్ఐలను కానీ ఒక డిపార్ట్మెంట్లో అందరూ మీరే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట కదా సార్ మొత్తం, అంటే ప్రతి స్టేషన్లో కానీ డిఎస్పీ నుంచి మీ ఒక ఉన్నత అధికారి మీ బంధువు కాబట్టి మీకు కావాల్సిన వచ్చిన వ్యక్తిని అయితే ఇక్కడ ఎస్ఐలను కానీ డిఎస్పీలను కానీ అంటే ఉన్నత అధికారి అయితే ఒక మీకు తెలిసిన మీ బంధువు అయితే ఒక హై పొజిషన్ అయితే ఉన్నాడు కదా సార్, అది ఆయన అసలు ఎవరికి పని చేయడు, ఆయన ఎప్పుడు కూడా పని చేయడు. నేను ఆయనతో ఏ పనికి కూడా నా పర్సనల్గా మీకు చెప్పాను, 95, 96లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మాయిని చేయించింది అంతే. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, ఇక్కడ ఎస్పీ ఎంక్వైరీ జరిగినాకనే నాకు సాయం చేసినాడు, ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. రెండోది, ఇక్కడ సంపత్ గారు ఉన్నారు, ఒక పార్టీ ఇన్ఛార్జ్, ఒక పార్టీ. ఇంకోటి సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రీసెంట్లీ ఎస్పీ గారు వచ్చారు, కానీ ఒక ఈ మధ్యలో వాట్సాప్లో ట్రోల్ అవుతుంది సార్, అంటే ఎస్పీ గారు సంపత్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం ఏంటి సార్? అంటే ఒక ఎస్పీ ఉన్నతాధికారి హైదరాబాద్లో వాళ్ళ అంటే అది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సార్, అంటే అల్లంపూర్ ప్రజలు కానీ చాలా మంది కాంగ్రెస్ అంటే కావాల్సిన వ్యక్తి లేదంటే క్యాజువల్గా కలిసిండ్రు, అది కూడా ఎవరికి అర్థం కాలేదు సార్. వాళ్ళు బంధుత్వాలు ఉన్నాయా, ఫ్రెండ్షిప్ ఉందా, వేరే కాన్సెప్ట్లో పోయినాడా, ప్రతిదీ మనము నీకేమన్నా ఆయన మర్డర్ చేసిన అంటే లేదు సార్, ఈ మధ్యన ట్రోల్ అవుతుంది బాగా, అంటే అదింత గవర్నమెంట్ ఉన్నందుకు అదింత కాంగ్రెస్ ఉన్నందుకు అక్కడికి వెళ్ళి బుక్ ఇవ్వడం అది అంటే కొంచెం చాలా మంది ఆయనేమో మర్డర్ రాజకీయ నాయకులు కాదు, ఓకే సార్, ఆయనేమో రేపిస్ట్ కాదు, అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఏం కాదు, ఒక అధికారి కాంగ్రెస్ ఒక ఎట్లా మాట్లాడతారు, ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ. ఓకే సార్, ఇప్పుడు మీరే రాస్తున్నారు, మీరే టీవీలు ఇస్తున్నారు, పిసిసిఐ అధ్యక్షుడు రేస్లో ఉన్నారు. తర్వాత ఆయన పర్సనల్ విషయం, అది ఎస్పీ గారి పర్సనల్, అది నాకు ఈ మధ్యలో బాగా ట్రోల్ అవుతుంది సార్, అది వాట్సాప్ లో బాగా ట్రోల్ అవుతుంది, సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది, అది మాకు సంబంధించిన అంశం కాదు. నేను ఒక ఆ స్థాయి ఎస్పీ స్థాయిని అధికారిని కానీ ఇటు పిసిసి ఏఐసిసి అలాగే సార్ తమిళలో బండ్లగిరిగా నడిచింది, అంటే మీ ఆపోజిషన్ నుంచి బండగిరికి సంథింగ్ ఏదో పెట్టినట్టున్నారు, దాంట్లో మీరే కాల్ చేసి ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి ఫస్ట్ ఆ బండ్లు పట్టుకుంటారు లేదా కొడుకులారా ఏందిరా ఏం పీక్తురని డైరెక్ట్ వీడికి వచ్చి పిలిపించి చేశారని గట్టిగా ఆ మధ్యలో రూమర్ బాగా జరిగింది. అంటే సీతారామరెడ్డి గారే ఫోన్ చేసి ఎస్పీ లెవెల్లో ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా బండగిరికి చేస్తుంటే మీ ఫోటోలు తీసి మీ వ్యక్తిని అక్కడ పంపించి ఫోటోలు తీసేసి వైరల్ చేసి తర్వాత వాళ్ళని ఒక 20-30 మందిని ఆ స్టేషన్లో పొద్దున్నుంచి సాయంత్రం ఇబ్బంది పెట్టారు, సీతారామరెడ్డి అస్తం ఉందని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి సార్ దాని విషయంలో. ఇది వాస్తవమే కదా సార్? అంటే చాలా మంది అంటే ఇప్పుడు చాలా మంది తలాల ప్రజలు కాకుండా చాలా మందికి సీతారామరెడ్డి చేపించింటారు అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు సార్ ఆ విషయంలో. సార్ మీరు ఒక్కటి బాబు, ఇక్కడ చాలా రూమర్ వచ్చింది, నా గ్రామంలో కాదు పక్కన కూడా రూమర్ వచ్చింది. నేను ఒకటి మీరు ఒక పత్రికా విలేకరుగా కాకుండా ఒక పౌరునిగా, ఒక తెలిసిన విద్యావేత్తగా, ఈ ప్రాంతవాసిగా ఎప్పుడైతే ఇక్కడ ఎస్పీ వచ్చిందో అది ఎవరి వల్ల స్టార్ట్ అయింది? నంబర్ 1. నంబర్ 2, మన వల్ల కాదు, అది ఆ సంస్కృతి సాఫీగా నడిచే టైంలో గద్వాల్ తాలూకాల మాకంటే ముందు జరిగిన మొల్లకల్లు అక్కడ ఉన్నటువంటి సరితా గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రజెంట్ 2వ పర్యాయం ఎమ్మెల్యే గారు కానీ వారి భావోద్వేషాల వల్ల అక్కడున్న పోలీసు అధికారులను ఇబ్బంది పెట్టడం, ఒకరు జరగాలని ఒకరు జరగాలని. అప్పుడు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా అమ్మాయి చిన్న వయసు, ఫస్ట్ జాయినింగ్, అమ్మాయి కూడా ఒక ఇదేంది నాకు ప్రెజరు,
ఒకరు జరగమంటారు, ఒకరు వద్దారని ఏ ఊర్లో కూడా జరగకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం ఆ వ్యక్తి. ఆ ఎస్పీ కూడా టోటల్ పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడ కూడా బండలాగుడు పోటీలు జరిపోద్దండి. మీకు తెలుసో తెలుదో హైకోర్టు పోయి కృష్ణమోహన్ రెడ్డి గారు బండలాగొద్దని ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళలో ద్వేషాలు వస్తే దాన్ని వీళ్ళు పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అది అభాండాలు మార్కెట్లో వస్తుందని. సొంత మా బావగారు దివంగత తిరుమల రెడ్డి గారి కొడుకులు, తిరుమల రెడ్డి గారి కొడుకు, వారి అన్న సోమశేఖర్ రెడ్డి కుమారుడు, అక్కడ కూడా ఈరోజు మీరు బాల వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఇప్పుడు నా మీద నేను అసలు బండ పందాలకు పందెం ఇచ్చలేను. ఆ గ్రామం ఓన్లీ భజన పర్లకి 5,000 ఇచ్చిన దానికి ఇప్పటికి వాయిదాకి తిరుగుతున్నా. నౌ టుడే ఈ రోజు వరకు బండలావుడు పోటీల్లో బాల వెంకటరమణ నా పేరు ఫిక్స్ చేసిపోయినారు. గతంలో అధికార పార్టీలో ఉండి నా పేరు ఫిక్స్ చేసిపోతే నేను ఈ రోజు వరకు ఒక 60 వాయిదాలకు తిరిగాం. గద్వాలకి కొట్టేయలేదు, అనంతపురం రావడం లేదు. మరి ఈ రోజు కూడా నా బంధువులైన మన బుగ్గరెడ్డి గౌతమ్ రెడ్డి కానీ ఆయన కానీ పిలిస్తే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారా బాబుని. మరి వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి. తెలంగాణ ఎట్లయిందంటే సీతారాం రెడ్డి ఫోన్ చేసిండు, అందుకోసం పొద్దున్న సాయంత్రం వరకు ఉండి ఈ రోజు ఎస్పీ పోయింది, ఈ రోజు ఎస్పీ లేదు. ఈ రోజు పరిస్థితులు వేరే ఉండొచ్చు, రేపటి పరిస్థితులు మొన్న జరిగిన పరిస్థితులు వేరే. దానికి సీతారాం రెడ్డిని బంద్ చేయడం, ఎవరో అమ్మవారికి మొక్కుబడి ఉంటే పోటీలు సీతారాం రెడ్డి మీద అపనిందాలు మొక్కడం ఇది భావ్యం కాదు. ప్రజలు ఒకటి ఇన్సిడెంట్ జరిగితే నమ్ముతారు, మళ్ళీ 2 రోజులు వస్తే ఇది మర్చిపోయి దాని పడిపారు. ఇంకోటి సింగిల్ విండో చైర్మన్ ని ఇబ్బందులు పెట్టి మీ దగ్గరికి రప్పించుకొని మీరే పంచాయతీ చేసి దాన్ని సాల్వ్ చేశారు. అది నిజమో వాస్తవం? నేను ఈ రోజు కూడా మీరు ఇప్పటికీ నా ఎంబర్ లేరు, సోదరుని గ్రామమే అయింది. ఏ రోజు కూడా ఆయన ఒక వ్యక్తికి లోన్ ఇవ్వమని కానీ ఎక్కడైనా ఆయన బియ్యము కొంత ఆయన చాలా గ్యాంబ్లింగ్ చేసినా కూడా నా దృష్టికి వచ్చిన మొక్కజొన్నలు అమ్మినప్పుడు కొంతమంది రైతులు మోసపోతూ మొరబెట్టుకుంటే నేను ఒకటే చెప్పినాను, గోపాల్ రెడ్డి మనము ఒక పెద్ద నాయకుడిని ఢీకొట్టినాం, వడ్డపల్లి శ్రీనివాసుని ఢీకొట్టినాం. ఏదో గుడ్డిల మెల్ల ఒప్పించింది మేమే ఆరు గెలిచినాం సోదర. ఒకటి టైకి వచ్చింది, డిప్ ఎత్తమన్నాం. ఆ డిప్ లో పోలీసు వాళ్ళు చాలా చెప్పారు, అందరు చెప్పారు డిప్ ఎత్తే నీకు తగలకపోతే ఏమంటే భగవంతుడు ఏం నిర్ణయం అయినా. అయితే డిప్ ఎత్తితే ఆ డైరెక్టర్ మాకు వచ్చింది పైపాడు. మరి ఒక్క డిప్పులో వచ్చిన వ్యక్తివి నువ్వు ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ఉంటే నీ కొడుకు పేరు మీద అమ్మి ఉంటే నువ్వు ఇచ్చే గోపాలని చెప్పినాను తప్ప ఎప్పుడు ఆయన దాంట్లో పోయి సెక్రటరీలను కానీ ఏ రోజు అండి ఈ రోజు వరకు ఒక ఎండిఓ ఆఫీస్లో పోయి ఎంపీపీ కుర్చీ మీద కూర్చోలేదు. ఎక్కడ కూడా నా జీపుల మీద కూడా నేను ఎంపీపీ జెడ్పీటీసీలను గెలిపించిన పేరు రాసుకోలేదు. మరి అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ ని కుర్చీకి ఎప్పుడు కూర్చోలేదు. నేను ఎక్కడైనా కూడా క్యాష్ బుక్లలో కానీ లేదంటే నాకు లోన్ కూడా ఇప్పించుకోలేదు. అలాగే ఓకే సార్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సెక్రటరీ అన్నారు కాబట్టి ఒక ఇది జరిగింది యాక్చువల్లీ, ఇది మీరు కూడా ఒప్పుకుంటారో మరి నాకు తెలియదు. పంచాయత్ సెక్రటరీని ధమ్కీలు ఇచ్చి 4 లక్షలు తీసుకున్నారని ఉంది, ఆల్రెడీ ఇచ్చినారు కూడా ఆయన మీకు. మీకు ఈరోజు చెప్తున్నా, ఈరోజు వాస్తవం చెప్తున్నా. రాత్రి ఇక్కడ ఒక వాల్మీకిలోడు సెక్రటరీ గతంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మా సోదరులు చెప్పారు కదా, మా అన్న కొడుకు దివాకర్ రెడ్డి గారు సర్పంచ్. వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ మేము జాయిన్ కావాలి, సర్పంచ్గా గెలిచినాము, అయిపోయింది. మేము రేపు ఛార్జీ తీసుకున్న ముందర ఇక్కడ ఉన్న ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జ్ కానీ పాత సర్పంచ్ కానీ తర్వాత ఉన్న సెక్రటరీ కానీ అప్పటికప్పుడు 7 lakhs డ్రా చేసిన దాన్ని తీసుకొని నేను కంప్లైంట్ చేసిన మాట. ఆయన్ని పిలిచి కూడా నేను వస్తున్నా, నా మనిషి గెలుస్తున్నాడు, నువ్వు ఉన్న క్యాష్ని మొత్తము జీరో ఎట్లా చేసినావు, ఏంటికి వాడినావు,
నాకు ఆ వోచర్స్ చూపించాను. వాళ్ళు పరిచయాన్ని, ఇది వాస్తవమే. ఎమ్మెల్యే నాటి ఎమ్మెల్యే అబ్రాహం సమక్షంలో జరిగింది. ఆ సెక్రటరీ లబోదిబోం అనుకుంటా సార్ పర్సన్ ఇన్ఛార్జ్ అక్కడ చేయించిన వడ్డపల్లి శ్రీనివాసులు మంచి దివాకర్ రెడ్డి పక్క పోయింది. నేను ఏదో కొంత చెప్తా అంటే నేను కూడా డబ్బు తీసుకోలేదు. ఈరోజు మీరు పోయి కూడా ఆ పాప సర్పంచ్ గారికి ఎన్ని గంటలు తెచ్చేసారు మీకు డబ్బులు? నాకే వాళ్ళు తీసుకొని వచ్చి ఎన్ని గంటలు తెచ్చేసారు? మీరు ఫోన్ చేసినాక, మీరు డీల్ చేసినాక ఎన్ని గంటలు తెచ్చేసారు? మాకు ఈ సంబంధమే లేదు. ఆ అమ్మాయికి చెప్పినాము, వాళ్ళు అన్నయ్య కూర్చున్నారు, నేను వచ్చేసిన, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. అప్పుడు నాకు తెలిసి ఈవినింగ్ లోపల అమ్మాయి 2 గంటలకి పంచాయతీ జరిగింది. ఈవినింగ్ 4 లోపల 2 lakhs ఇచ్చేసినారు అమ్మాయికి. మీరు ఈ నుంచిగా మాట్లాడి ఏదైతే శాంతినగర్ నుంచి మాట్లాడి కర్నూలుకి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళేంత వరకు 4 లక్షలు తెచ్చి ఆయన పెట్టిండు. మీ పవర్ ఏందనేది ఆయన చెప్పిండు. 2 lakhs ఇది వాస్తవం సార్. 4 లక్షల రూపాయలు 2 lakhs ఇచ్చారు. దానికి నేను కాదు బాధ్యత. అబ్రహాం గారు కూడా ముట్టుకోలేరు, నేను ముట్టుకోలేదు. అమ్మాయి బీదస్తురాలు. అమ్మాయి కుర్చీ కానీ ఫర్నిచర్ కానీ ఇంట్లో కనీసం సర్పంచ్ వస్తే కూర్చోడానికి కుర్చీ లేదు. అమ్మ కుర్చీలు కానీ ఫర్నిచర్ కానీ నీ ఇంట్లో ఇవేది, ఒక అమ్మాయి కార్డ్స్ కూడా లేదు, మంచం లేదు. తర్వాత ఇవేమంటారు మనం ఈ గేట్లకి వాకిలి కట్టే ఇవి కూడా లేదు. బజారా ఇల్లమ్మ ఏముందో ఆ 2 lakhs మీ వాళ్ళ నాయన బతుకున్నాడు. ఈరోజు కూడా అమ్మాయిని అడగండి, ఆ 2 lakhs అబ్రహాం గారు కానీ సీతారాం రెడ్డి గారు ఇప్పించిన మాట వాస్తవమే. ఆ సెక్రటరీ ఎవరైతే ఆయన దుర్మార్గమైన డబ్బులు ఈ రోజుకి ఎంక్వైరీ చేస్తే కూడా 7 lakhs వాస్తవము డ్రా చేసినది. దాంట్లో 2 lakhs ఫైన్ చేసిన మాట వాస్తవమే. ఆ ఫైన్ డబ్బులు కూడా ఇప్పుడున్న సర్పంచ్ గారు నాకు దూరం ఉన్నారు, మీరు పోయి అడగండి. నిజంగా సీతారాం రెడ్డి వాడుకున్నాడా ఆమె వాడుకున్నా మీకు ఈరోజు కూడా నిర్భయంగా నేను చెప్తున్నాను. ప్లస్ నేను వచ్చే ముందు కూడా కర్నూలు నుంచి వస్తున్నా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అడుగుతున్నారు, సీతారాం రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకుంటానని వస్తున్నా. దాదాపు 200-250 మెంబర్స్ అన్న రోడ్ విషయం అడగండి అన్న, రోజు ఖచ్చితంగా తలుచుకుంటే చేస్తారని ఆ విషయంలో దాదాపు 200 పీసెస్ వచ్చాయి నాకు అన్న. ఆ విషయం ఖచ్చితంగా అన్న తలుచుకుంటే అదే 2004లో కూడా ఉన్నప్పుడు చెల్ల వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు కలిసి ఆ రోడ్ వేయించారు. ఆ తర్వాత 20 years అయింది, ఇంకా ఇప్పటి వరకు అయితే రోడ్ లేవని అట్లా. దాన్ని అబ్రహాం గారు చాలా అమ్మడమన్నారు, నేను అమ్మడమన్నా. అయితే మన దురదృష్టం ఏమంటే కొత్త మాంగోడి దగ్గర కూడా దాని ఓల్డ్ బీటీనంతా తీయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. మొన్న ఎలక్షన్లు రావడం వల్ల ఈ 3 మాసాలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వాలు కూడా బిల్లులు పే చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ బీటీలలో వాళ్ళ కాంట్రాక్టర్స్ కి మిగిలేదే తక్కువ అమౌంట్. కానీ బిల్స్ అనేవి చాలా పెండింగ్ ఉండడం వల్ల ఆయన కొంత లేట్ చేయడం, తర్వాత మధ్యాహ్నం ఎలక్షన్స్ రావడం, తర్వాత ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసినారు, ఎక్కడ మేడిగుండ రోడ్ స్టార్ట్ చేసినారు. అది అయిపోయిన తర్వాత రెడ్డి గారు ఇక్కడికి వస్తాను. నేను ఆ విషయం కూడా పెద్దలు సంపత్ కుమార్ గారికి చెప్పాను, అన్న ఎట్లయితేనే మొన్నటి వరకు మాకు చాలా భయం సంపత్ అన్నతో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఓట్లు వేయలేదు, ప్రభుత్వం వచ్చింది. అంటే ఎమ్మెల్యేలో వేసినారేమో సార్, ఎంపీగా మాత్రం గెలిపించారు కదా సార్, మళ్ళీ గట్టిగా పోటీ చేసి గట్టిగా తీసుకున్నారు. మరైతే ఒకటే అన్నాడు సీతారాం రెడ్డి అన్న, నేను గెలిస్తే ఎమ్మెల్యేగా నెల రోజుల లోపల ఇది నువ్వు చెప్తున్నావు కదా, ఈ డబల్ రోడ్ హైజాక్ కానీ ఇది కానీ అన్ని కూడా డబల్ రోడ్ వేపిస్తారు, పునాది ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేపిస్తారు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకి R&B మినిస్టర్ కాబట్టి మనకు పంచాయతీరాజ్ కానీ R&B కానీ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఒకే పర్యాయం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా ఫేస్ చేసినారు 2014 నుంచి 18 వరకు. కాబట్టి ఆయన కూడా చాలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకునిగా, ఒక దళిత నాయకునిగా కాకుండా ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఈయన బాగా పేరుంది. సంపత్ కుమార్ చేసే శక్తి ఉంది, కాకపోతే కొంత డిజపాయింట్ అయిన మాట. ఎందుకంటే ఆయన లైఫ్ కూడా మనం చూడాలి. ఈరోజు ఆయన 50 ఏళ్ళ వయసు, ఇది ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ అప్పుడు ఏ పొరపాటు జరిగినా ఈయన క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ మంత్రి అయ్యేటటువంటి వ్యక్తి మిస్ అయిపోయినాడు అనే ఒక
నిస్పృహాలు ఉంటే కూడా ఆయన ఇప్పుడు చాలా మటుకు మేము చెప్పినాం సార్, మనం చేయాలి సార్, మన చేస్తాం సీతారెడ్డి సార్, అన్నీ చేసుకున్నాం. మొన్న ఎప్పుడైతే పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో ఇప్పుడు ఈరోజు గట్టిగా మాత్రం పోటీ చేశారు సార్ మీరు. అలాగే సార్ సర్పంచ్ అలా అయింది సార్, కానీ చాలా మంది నేను అడిగిన చేశాను, అంటే యంగ్ ఇయర్లో చిన్న అమ్మాయిని సర్పంచ్ చేయడం, తర్వాత మళ్ళీ అది డిస్కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేస్తారా, అంటే మళ్ళీ యంగ్ స్టార్లకే సర్పంచ్గా ఫ్యూచర్లో చేస్తారా, అంటే ఈ తెలంగాణ ప్రజలు ఒక మెసేజ్ ఏమైనా ఇస్తారా సార్ మీరు? అంటే చిన్న వయసులో 21 yearsలో 22 yearsలో అమ్మాయిని ఒక సర్పంచ్ చేశారు, తర్వాత ఈమె ఇట్లా చేయడము, ఊరికి బ్యాడ్ నేమ్ రావడము, అలాగే సీతారాం అవి ప్రెస్ మీట్ పెట్టడము, చేసే వాస్తవాలు పెట్టడము, అవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం సర్పంచ్ ఉన్నప్పుడు యంగ్ స్టార్లకి ముందుకు తీసుకెళ్తారా? ఇంకా మీరు అన్నట్టు ఆ పాపకు అవగాహన. నేను అనేది ఏంటంటే చదువు అనేది ప్రాధాన్యత. ఎందుకంటే అలాగే ఇక్కడ తీసుకుంటే అలాగే కొన్ని గ్రామాల్లో మీరు అలాగే తుమ్మిలో తీసుకోండి, ఒక యంగ్ స్టార్ తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా డిసప్పాయింటే, అంటే ఓటు అంటే ఓటు వేయాలో లేదో తెలియట్లేదు సార్. అంటే వాళ్ళ బాబుకి అన్ని తెలుసు, ఇక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఆ పిల్లోని ప్రవర్తన బాగాలేదు. లేదు సార్, నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక అమ్మాయి నేను అక్కడ యంగ్ స్టార్ ముందు తీసుకెళ్లారు, అవకాశం ఇచ్చారు, చాలా మంది పెద్ద మనుషులు చెప్తాను లేదు ఒక అవకాశం ఇద్దాము యంగ్ స్టార్ అనే వయసులో చదువురాని పెట్టాం ఎవరు సవారి అవునండి వాళ్ళు అసలు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అదే బెస్ట్ ఇండియాలో సెంట్రల్ ఇండియా 4th place మంచిగా బెస్ట్ సర్పంచ్ గా సెంట్రల్ అవార్డు తీసుకున్నాడు, స్టేట్ అవార్డు తీసుకున్నాడు, సెంట్రల్ నుంచి 70,000 లక్షల ఫండ్ వచ్చింది. పని చేసే సంకల్పం ఉండాలి, చదువు కంటే కూడా ప్రాధాన్యత చదువుకోవాలని మనం. అదే సార్, అందుకోసం ఇప్పుడు ఇంత కష్టపడి మీరు అక్కడ తుమ్మిలో తీసుకోండి, ఇక్కడ తనలు తీసుకోండి, మీరు మనవాడు అంటే పెద్ద మనుషులు మాట్లాడకుండా ఇట్లా చేస్తుంటే కాకుండా మీరు ముందుకు వచ్చి చదువు లేదు సర్పంచ్ వాల్మీకి ప్రమాణంగా చేసుకున్నాడు, చిన్నదాని వల్ల సర్పంచ్ చదువు లేదు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. అదే దానికి ఏమో ఇచ్చారంట కదా సార్, ఏదో కొట్టారు గిట్టారు అంటే అంటే కొట్టారా సార్ ఏమన్నా, అంటే అంటే రూమర్ వచ్చింది అది నువ్వు ఒక సర్పంచ్, ఒక హై కమ్యూనిటీ ప్లస్ ఒక చదువుకున్నది, నువ్వు పాత సర్పంచ్కి ఒక గతంలో నువ్వు గెలిస్తే ఇవ్వండి, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు ఫ్రెష్గా దిగిపెట్టాడు. 2 సంవత్సరాలు అయినాక ఎంబీ రాసుకొని ఇద్దరు కలిసి 4 లక్షలు డ్రా చేస్తే అది మంచిది బాబు. ఇది మనకి నీకు ఇది జనరల్ సీటు, అప్పుడు ప్రభుత్వాలు మారుతావు అనుకోలేదు, సెకండ్ రొటేషన్ కూడా జనరల్ అవుతుంది, నువ్వు ఇటువంటివి చేయకని తిట్టిన మాట వాస్తవం. అరిసినాను 2 రోజులకు మళ్ళీ కలుసుకున్నాం, మళ్ళీ ఆ గ్రామానికి మళ్ళీ నిధులు ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసిన పెద్దారెడ్డి గారు ఇక్కడ గోవింద్ కానీ మౌలాలు కానీ భాస్కర్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను అనేది ఏంటంటే పాలిటిక్స్ ఉన్న సీతారాం రెడ్డి కానీ లక్ష్మణ కానీ తిమ్మప్ప కానీ నీ కార్యకర్త సార్ ఓటు కోసం ప్రతి వ్యక్తి కాలం ఇంకోటి సీతారాం రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తులను మాత్రం నమ్మకద్రం చేయడు, అలాగే వాళ్ళకి ఎంతో అంత ఏదో ఒక రూపం మార్గం అంటే చేస్తారని కదా గట్టి నమ్మకం. అంటే సీతారాం రెడ్డి గారితో పాటు ఉంటే ఏదన్నా చాలా మంది వైస్ చైర్మన్లు చేసిన, దేవాలయ కమిటీలో డైరెక్టర్లు ఇప్పించిన, 10 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు పార్టీలు ఉంటే సింగల్ పదవి రాలేదు, 1,70,00,000 దానికి ఖర్చు పెట్టిన. దేవాలయానికంటే ఇది మా పర్సనల్, మా అమ్మ అభిలాష, దేవాలయం కట్టాలి వాళ్ళ జీవితం కానీ వాళ్ళ పేరు పడాలని ఆమె కోరిక పెట్టాం. కానీ ఇక్కడ 1,70,00,000 పెడితే నాకు అబ్రాహం గారు పదవి ఇవ్వలేదు, తర్వాత ఉసుక తెస్తే నాథానేల్ గారు తీసుకున్నారు. అయినా నేను పెట్టిన వ్యక్తి సార్ నాథానేల్ అంతా మీ కింద, అంటే ఇట్లా ముందు నిలబెడతారు ఇంట్లో పొడుస్తారు, అంటే వెన్నపోటు పొడుస్తాలంటే సీతారాం రెడ్డి గారిని పొడిచొచ్చు అని నేను చెప్తాను. నేను సోదర గమనించాల్సింది ఒకటి, అబ్రహాం అనే వ్యక్తి తన సమీప బంధువు, తన సమీప అంటే నతనేలు గాని కానీ జెడ్పీటీసీ రాజుని కానీ వీళ్ళందరూ మీరు కీలక పాత్ర వహించారు. అంటే లేదు సార్, మీరే కదా అంటే ప్రతి గ్రామంకి మీరే ప్రచారం చేసి ఒక్క మా ఎంపీపీ తప్ప రాజుగారు కానీ మన ఈ యొక్క నతానేలు కానీ తర్వాత మన జెడ్పీటీసీ మూగన్న గారు సమీప బంధువులు. ఓకే సార్, ఎమ్మెల్యే గారికి సమీప బంధువులు వచ్చిందంటే ఇది ఒక టెక్నికల్ పాయింట్. మాకు రాకుండా బాగలేదు కానీ
మా శత్రువు వ్యక్తులు కాకూడదు. అంటే లేదు సార్, సీతారాం రెడ్డి గారిని వెన్నపూడి కదా బాగా పొడిచొచ్చు, అంటే వెనుకలో ఉండొచ్చు కానీ ఏదైనా తొక్కొచ్చని ఒక గట్టి అందరూ నతనేల్ని అట్లే వెన్నపూట పొడిచారు, చాలా మంది వెన్నపూట పొడిచారు మిమ్మల్ని. మీ పక్కన ఉండి ఆ, ఎదురు పక్కకు పోయారు. 5 కోట్లు ఉసుకలో తినే అవకాశం అబ్రాహం గారు కలిగి సార్ తర్వాత ఆగమన్నాడు. తర్వాత ఆగమంటే ఆయన ఏమన్నా నా దగ్గరికి వచ్చి ఒక 3 crores ఉన్నాయి, నీకు కవిత బాగా తెలుసు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పియని. నువ్వు ఇప్పుడు ఈ పోస్ట్కే గిట్టున్నావు, నన్నే పెడతాను, నీకో దాన్ని వెళ్ళిపోవాలి. దాని మీద నాకు నా మీద భేదాభిప్రాయంతో దూరమైన అంతే. ఆయన ఇప్పుడు ఈ రోజు ఆయన గ్రామంలో వేయించుకోమన్నాను, నేనేమొద్దాను కదా. మళ్ళీ రేపు ఎమ్మెల్యే నిలబడమనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి మంచి నాయకుడు మందా జగన్నాథమే ఎన్ని పార్టీలు తిరిగాయి, ఎక్కడికి వచ్చాయి. ఓకే సార్, ఇంకోటి దళిత బంధులో మీకు కమిషన్ వస్తుందని విన్నాం. కమిషన్ మీరు పార్టీలు చేస్తున్నారు, తర్వాత పొట్టేళ్ళు కోసినారు, అన్ని చేసినారు, అదేం సార్ అది? నేను సోదరా ఇక్కడే దళిత ఇప్పించిన వ్యక్తి ఇన్ని ఉన్నాను. తర్వాత ఇక్కడ తాండపాడు పెడుతున్నాను, అంటే మీ వాళ్ళకే ఇప్పించుకుంటారు. నేను తాండపాడులో మీరు ఈరోజు పోయాడు ఒక ఎస్సీకి సార్ అబ్రాహం గారిని నేతనే నేను ఫైట్ చేసిన గ్రామంలో ఎంకరేజ్ చేస్తే ఒక డక్కలి అనే కులం మన రాజా గారి అంటారు, అది కూడా మనకు తెలియదు. ఆయననే ఇంతమంది డక్కల కుటుంబానికి ఇప్పిస్తే ఊరల్లా నేను చర్చిలోకి ప్రేయర్ పోయి వానికి ఇచ్చే రోజు పోతే చాలా సంతోషపడినాను. నిజంగా ఆమెకు ఇల్లు లేదు, ఎకర పొలం లేదు, ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. మా దురదృష్టం ఏంటంటే 2వ పర్యాయం మాకు 20-30 ఇస్తామన్నారు కానీ ఏది రాలేదు. ఓంపట్ చూపట్ బీసీలకు అన్నారు, ముస్లిమ్స్కి అన్నారు. మా గ్రామంలో ముస్లిమ్స్కి ఒకటి వచ్చింది, బీసీలకు 3 వచ్చినాయి. గ్రామంలో ఒక పాస్టర్లకు అన్నారు, ఏమి రాలేదు. అది ఎన్నికల కోసం ఒక స్టంట్ చేసినాడు కేసీఆర్, అది అప్పటికి క్లోజ్ అయింది. ఇసుక మీద ఎంత సంపాదించారు సార్ మన నతానేల్ కానీ మీరు కానీ? అబ్రామ్ గారికి కొంత గొప్పను అది ఆయన వ్యక్తిగత, ఆయన ఎమ్మెల్యేగా నేను ఆపడానికి లేదు, ఆశించడంలో తప్పు లేదు. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కోట్లకు అధిపతులైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం మీకు తెలుసో లేదో ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ కేటీఆర్ గారు ముఖ్యాన్ని ఇచ్చారు. మన దోసేసుకోవడం జరిగింది. కాంట్రవర్సీ అవుతారు సార్ మీరు, కాంట్రవర్సీ అవుతారు సార్ అంటున్నా. మళ్ళీ కేటీఆర్ పేరు చెప్తారు, కాంట్రవర్సీ అవుతారు. సీతారాం రెడ్డి కాంట్రవర్సీ అవుతాడు. మళ్ళీ కేటీఆర్ గారు వారి సమీపానుచరుడే ఇక్కడ షేర్ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా చెప్తున్నా. మళ్ళీ కాంట్రవర్సీ అవుతారు సార్, వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు ఆ రోజు మళ్ళీ షేర్ సుభాష్ రెడ్డి గారికి ఎవరికి ఇచ్చినారు? మన నరసింహారెడ్డి గారు. ఎవరైనా నరసింహారెడ్డి ఈ సబ్ స్టేషన్ చూడండి కొత్త పక్క, ఆయన టెండర్ తీసుకొని అది అక్కడనే ఇలా కట్టాయి. నేను చాలా మాటలు అన్నా ఎమ్మెల్యే గారితో, సార్ మన కార్యకర్తలకి ఇద్దాం, మనకి ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవుతారు బీఆర్ఎస్ నాయకులకు ఇద్దామంటే మా ఎమ్మెల్యే ఒకటే మాట అన్నాడు, రెడ్డి సాబ్ పోయొద్దాం కానీ షేర్ సుభాష్ రెడ్డి అన్న ఇది నేను తీసుకున్నాను, ఇదంతా నరసింహారెడ్డి వెల్టూరు నరసింహారెడ్డి గారు కమిషన్ అనేది తీసుకుంటున్నారు. కమిషన్ అదే కదా సార్, మీరే కొంత తీసుకుంటున్నారు కదా. అబ్రహాం గారు అదే సార్, ఆయననే సార్, ఆయన కాంట్రవర్సీ అవుతారు సార్. మళ్ళీ మీరు అబ్రహాం గారికి నాకు సంబంధం లేదు, వారు వ్యక్తిగతంగా పార్టీ ఇక్కడ పనిచేసింది, అబ్రహాం గారు తీసుకున్నారా. నేను అనేది ఇక్కడ మేజర్ గా నేతనేల్ అనే వ్యక్తి కొన్ని రీచులు తీసుకున్నమాట వాస్తవం. తాయివేన్ సోపురం కానీ పెద్దదన్నవాడ కానీ కొన్ని రీచులు తీసుకున్నారు. మరి ఈ కార్యకర్త గాను ఆయన ఎందుకో ఆయనకి ఇచ్చినారు పవర్స్ ఎమ్మెల్యే గారు. మరి మేము కామ్గా కూర్చున్నాం. నేను ఒక్కటే చెప్పిన, ఏ గ్రామంది ఆ గ్రామంకే ఇవ్వాలి, తుమ్మెల్ల వ్యక్తులకే ఇవ్వాలి. అది కూడా ఎందుకు ఇవ్వాలి? ఏదైనా పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే ఎవరు ఖర్చు పెట్టాలి సార్? ఆ సర్పంచులు ఏదో బిల్లులు రాక పనులు చేసేవి లేక ఏదో కొంత బెనిఫిట్ ఉంటే వాడు మనకు కూడా పోయినప్పుడు బ్యానర్ కడతాడు. ఎవరికి రాలేదు అవకాశం. ఈ బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఏ కార్యకర్త, నేను కాదండి, నాకు డబ్బులు ఉన్నాయి,
నేనేం భయపడలేదు, నేను ఉసుకదోలేదు, మనుగోలేదు, ఒక బ్రాండ్ అంటే జస్ట్ వెనకాల సపోర్ట్ చేసినారు అంతే. ఏమి లేదు, ఎవరు తినలేదు ఇక్కడ. సార్ మీరు ఏమి హెచ్చరించలేదా సార్? ఎమ్మెల్యేకి తీసుకుంటున్నారు సార్ మీరు ఇట్లా తప్పు, మీరు ఒక ప్రజా ప్రతినిధి ఇట్లా చేయొద్దని చెప్పలేదా మీరు? ఎమ్మెల్యే గారు వ్యక్తిగత అభిప్రాయాలకు మేము చాలా దూరంగా. ఓకే, వారి ఇష్టం అది, వారు ఏం చేసుకున్నారు అనేది మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఆయనని శాసించే కానీ ఆయన దగ్గర పోయి ఆశించే స్థాయి నాయకులు కాదు. ఆయన ఒక బాస్ అండి. ఈరోజు సంపత్ కుమార్ ఎక్కడున్నా నాకు బాస్. ఎవరి దగ్గర అయితే నేను చేస్తానో వారి దగ్గర 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటాను. అందరు వెళ్ళిపోయినా అలంపూర్ తాలూకాలో సీతారామరెడ్డి చిట్ట చివరి వరకు అబ్రాహ్మణ. ఈరోజు కూడా చెప్తున్నా, సంపత్ కుమార్ అనే వ్యక్తికి విధేయంగా పనిచేస్తా తప్ప ఆయన మీదకి దండయాత్రకు కానీ ఆయన్ని వదిలి చెల్లా వెంకటరామరెడ్డికి రేపు పార్టీలోకి చేరి చెల్లా వెంకటరామరెడ్డి గారు మంత్రి అయినా నేను సంపత్ కుమార్ దగ్గర ఒక శిష్యునిగానే. ఓకే సార్, మీ కోరిక ఏంటి సార్ ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంలో? నాకేం కోరిక, నాకు మా నాయకుడు మాకు ఎవరైతే సంపత్ కుమార్ ఉన్నారో ఆయన అడిగినాడు, అన్న నువ్వు దేవాలయ కమిటీ పోతావు అంటే, అన్న నాకు అంత దేవుణ్ణి చేసి అంత ఓపిక లేదు. పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారికన్నా నేర్చుకోండి. మార్కెట్ బీసీకి అయింది. గ్రంథాలయం చైర్మన్ కూడా నన్ను మా సంపత్ కుమార్ గారు అడిగారు, ఏం రిజామ్ అంటే, అన్న నాకు వద్దాను, నాకు ఏదన్నా సబ్జెక్ట్ ఉన్నది ఇరిగేషన్లో, నువ్వు చిన్న పదవి ఇచ్చినా ఇరిగేషన్లోనే పని, ఓన్లీ ఇరిగేషన్లోనే కావాలి. అది అది అన్నకు కూడా చెప్పడం జరిగింది. అవకాశం ఉంటే నేను ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ రిజర్వాయర్లు అలాగే మల్లమ్మ చెరువు గురించి ఏం చెప్తారు సార్? అంటే మల్లమ్మ చెరువు మల్లమ్మ కుంట మీరే అడ్డగీత వేస్తున్నారు. సీతారామరెడ్డి కొన్ని ఎకరాలు నష్టం అవుతుంది, మల్లమ్మ చెరువు వస్తుంది అందుకోసం. అవును, అంటే మీరే అడ్డ వేస్తున్నారు సార్. అంటే కొన్ని నాకు ఈరోజు సోదర 62 సంవత్సరాలు ఆ జరిగితే ప్రాణం పోయేటప్పుడు నేను కోరుకునేది ఒకటే, నేను చనిపోయినా సీతారామరెడ్డి లిఫ్ట్ వచ్చింది. సీతారామరెడ్డి వల్ల మళ్ళీ సీతారామరెడ్డి అంటేనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జిఎస్ఆర్ అంటేనే ఒక జిఎస్ఆర్. నా తల్లి నా పిల్లలు ఎట్లను నేను ప్రధానంగా మల్లమ్మ ఇప్పుడు గుర్తు తెచ్చుకోలేదు సార్. అల్లంపూర్ ప్రజలు ప్రతి ఒక్కరు లిఫ్ట్, తుమ్మిల లిఫ్ట్ అంటే సీతారామరెడ్డి గుర్తొస్తారు. ఏ ఎమ్మెల్యే గుర్తురారు, ఏ కేసీఆర్ గుర్తురారు, ఏ కేటీఆర్ గుర్తురారు, మొట్టమొదటి వ్యక్తి సీతారామరెడ్డి గుర్తొస్తారు. నేను ఈ రోజు కూడా సంపత్ ఉంటాను. మీ స్టాచ్యూ కానీ, ముఖ్యమంత్రి స్టాచ్యూ కానీ, సంపత్ కుమార్ గారు కానీ, ఇక్కడ జిల్లా మంత్రి మన జూపల్లి కృష్ణారావు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్, ఈ 5 స్టాచ్యూలు పెడతాను కూడా అన్న మీకు అందరికీ ఆ రోజు పాదాభివందనాలు. సంపత్ నాకంటే 10 సంవత్సరాలు చిన్నోడైనా దానికి జీవో తెచ్చిన, దాన్ని స్టార్ట్ చేపించిన ఆయన పాదాలు కడిగేది ఖచ్చితంగా సీతారామరెడ్డి. ఎందుకంటే ఇక్కడ నాకు వయస్సు తక్కువ ఉండొచ్చు కానీ ఆయన అదొక 55,000 ఎకరాలు స్టెబిలైజ్ అవుతూ ఒక 50,000-40,000 కుటుంబాలు రైతులకి జీవం పోసిన వ్యక్తిగా మనము ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా పూర్తి చేస్తారా సార్? అది నాకు చెప్పడం అన్న ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికలు సంపతన చెప్పడం విత్-ఇన్ 1 month జీవో తెస్తాను, మల్లమ్మకుంట తెస్తా అన్నాడు. నిన్న కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇట్లా చిన్నారెడ్డి గారు వచ్చినారన టెంపుల్కి సార్తో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తాం, మనం నెల లోపల మల్లమ్మకుంట తెస్తాం, ఒక నెల లోపల మొత్తం నర్సు కానీ అన్ని కూడా అలంపూర్ చౌరస్తాలో హాస్పిటల్. అలాగే అల్లంపూర్ ఒక హాస్పిటల్ గురించి సార్, ఎందుకంటే లాస్ట్ హాస్పిటల్ చూసారా సార్ మీరు? ఈ మధ్య ఏమని వెళ్ళి హాస్పిటల్ చూసాము, అంతా చూసారా? ఫరెస్ట్ కండిషన్, అక్కడ లైట్లు మొత్తం దొంగతనాలు జరిగి వీరింగ్ మొత్తం అంత ఘోరంగా సార్ హాస్పిటల్. అవును, మొత్తం ఇప్పుడు ఒక హాస్పిటల్ మాదిరి లేదు, ఒక అది చాలా అదే విధంగా అయింది, హాస్పిటల్ అదే విధంగా అయింది. మరి ఇవి 2 కూడా ఇదైతే ఒక నెల లోపల ఫిల్అప్ చేస్తానని మా సంపతన్న చెప్పారు. అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పినారు మా నాయకుడు, ఈ బీసీ హాస్టల్ ఏవైతే ఉండవో అలంపూర్లో అవి తరలిస్తారు అన్నారు. అవి తరలించారు, మళ్ళీ కొత్త బీసీ హాస్టల్స్ కానీ
కొత్త గురుకులాలు కానీ ఏదైనా చేస్తాడు. మా నాయకుని కూడా మేము కోరుకునేది మీ తరఫున కానీ ప్రజల తరఫున మీ యొక్క న్యూస్ ఛానల్ తరఫున నేను కోరుకునేది ఉంటాయి. కష్టపడే నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, యువకుడు మా సంపత్ కుమార్ గారికి కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఉంటే మంచి చదువుకున్న నాయకుడు. అలాగే సార్ మీ బృందంతో ఒక మెసేజ్ ఇస్తారా? అంటే మీ బృందం అంతా వచ్చారు కదా, వాళ్ళతో రోడ్డు అది త్వరలో ఒక అవుతుంది, అలాగే మల్లంపకుంట కుండు గురించి, అలాగే అల్లంపూర్ హాస్పిటల్ గురించి కానీ ఒక మీ అందరు కలిసి ఒక మెసేజ్ ఇవ్వండి సార్. మా తనగల గ్రామంలో మల్లమ్మకుంట తొందరగా రిజర్వాయర్ పూర్తి చేసి మమ్మల్ని అందరికీ సహకరించాలని మన పెద్దలకి, ముఖ్యమంత్రి వారులకి, మంత్రులకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తనగల గ్రామం మాది వడ్డేపల్లి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. నా పేరు తెలుగు ఈరన్న, మా ఫాదర్ నేమ్ తెలుగు నారాయణ. మా ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ నేను. మా గ్రామంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ అయితే కొన్ని గ్రామాలకు నీటిపారుదల వస్తుంది, మా ముదిరాజులు బాగుపడతారు, అందరికీ సహకారం ఉంటుంది అని మేము తొందరగా మల్లమ్మకుంట రిజర్వాయర్ని చేయాలని పెద్దల్ని కోరుతున్నాం. మా సంపత్ కుమార్ సార్ గారి తరఫున, మా గ్రామ పెద్ద ఆర్డీఎస్ చైర్మన్ సీతారామరెడ్డి తరఫున మల్లమ్మకుంట తొందరగా రిజర్వాయర్ కావాలని మేము కోరుకుంటూ వాళ్ళ పెద్దల్ని ఆశిస్తున్నాం. నాది తనగల గ్రామం. నా పేరు వెంకటయ్య. మాకు వెంకటాపురం స్టేజ్ నుంచి పెద్దదానవాడ వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని ఆదుకోవాలా. ఇప్పుడు ఈరోజు ఇక్కడనే మా తనగల పక్కల ట్రాక్టర్ రోడ్డు బాగలేక ట్రాక్టర్ కింద పడి పిల్లోడు చనిపోయినాడు. మరియు మా సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మా అన్న సీతారామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డుని ఏర్పాటు చేసి ఈ మా ఉమ్మడి మండల వడ్డేపల్లి రాజుల మండలాలకి మంచి చేకూర్చాలని కోరుతున్నాం. మా పేరు భాస్కర్ రెడ్డి, మాది పచ్చర్ల గ్రామం. మేము ప్రతి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నా, ఏది పని కావాలన్నా, చిన్న పనులు కానీ పెద్ద పని కానీ అన్న సీతారామరెడ్డి అన్న ద్వారానే ఆయన ద్వారా మేము ఫాలో అవుతుంటాము. ఏ ఆపద వచ్చినా, ఏ రోడ్లు బాగాలేకున్నా, మాకు ఏదన్నా అవసరం ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోయినా అన్న సంపత్ అన్న, సీతారామరెడ్డి అన్న దగ్గరికి వచ్చి మాకు అన్ని పనులు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా వెంకటాపురం నుండి పెద్దదన్వాడ వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. కానీ 3 సార్లు ఓపెన్ చేసినా కాలేదు. ఈరోజు ఒక ట్రాక్టర్ పడి ఒక మనిషి చనిపోయినాడు. ఆ పిల్లాడు ఐజ మండలం వల్లది. చాలా ఇబ్బంది. ఎవరు దిక్కులేని మనిషిలాగా పడితే అంతా చేనుల కూలలు వాళ్ళు వీళ్ళు అంతా కలబడి అన్న ఫోన్ చేస్తే అందరూ వచ్చి దగ్గరుండి తీసిపెట్టి వాళ్ళని పంపించడం జరిగింది. కానీ అలాగే మా మల్లమ్మకుంట కూడా అన్న చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఏ విషయాన్నైనా అన్న దగ్గరకు వచ్చి, అన్న మనకి ఇది ఒక్కటే అయితే చాలా ఊర్లు కూడా బాగుపడతాయి. ఇప్పుడు ఒక ఊరు పోతుందంటే 10 ఊర్లు బాగుపడతాయి అనే ఉద్దేశం అని అన్న చాలా మంది చెప్తున్నాడు. మేము కూడా అదే విషయమే, అన్న ఎంతైనా మీరు దాన్ని ఒక్కటి మాకు చేస్తే మన భవిష్యత్తు పిల్లల తరాల వరకు అది ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోదని మేము అన్నని రిక్వెస్ట్ చేసి అన్న ఎందుకంటే సంపత్ కుమార్ ద్వారా, రేవంత్ రెడ్డి ద్వారా అన్ని పనులు సమకూర్చుకొచ్చి మాకు ఏదన్నా చిన్న విషయమైనా అర్ధరైతులు కానీ ఫోన్ చేసి చెప్తాడు. ఏ విషయమైనా మేము అర్ధరైతులు కానీ అన్న దగ్గరికి వస్తే మాకు పనులు చేసి పెడతాడు. కాబట్టి ఈయన ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తనగల గ్రామంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం చాలా సంవత్సరాల నుంచి రిజర్వాయర్ కావాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు సీతారామరెడ్డి కొరకు వరకు తనగల గ్రామ విజ్ఞాపన కొరకు మాకు మల్లమ్మకుంట రిజర్వాయర్ను త్వరగా పూర్తి చేసి 87,500 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడమైనది. మరియు సంపత్ కుమార్ సార్ గారు కూడా మన మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చినాడు. ఖచ్చితంగా 2-3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినాడు. రెండో విషయం, ముఖ్యమైన విషయం, యాదవ సంఘాలు మరి గొర్రెల కొరకు డీడీలు కట్టినారు చాలామంది. వాళ్ళకు డీడీలు వాపాసి ఇచ్చి మరి 2వ విడత శాంతం చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరడమైంది. ఈరోజు మనము తనగల గ్రామంలోని సీతారామరెడ్డి గారిని అయితే
ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అడగగానే ఏం ఆలోచించకుండా నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు థ్యాంక్స్, ఎందుకంటే ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ సోదరులకి ఇక్కడ వచ్చిన కెమెరామెన్స్ కానీ వివిధ రూపంలో వచ్చిన ప్రతి వ్యక్తికి మా వాణి ప్రజలకు చేరే విధంగా చేసిన ఈ ఏదైతే బ్లాక్ అండ్ టీవీ వ్యక్తులకు కానీ ఆ యాజమాన్యానికి కానీ అందరికీ చేతులెత్తి రైతుల తరఫున నమస్కారాలు తెలియజేస్తాను.